చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జట్టి కుసుమ్ కుమార్ గారు. సో చాలా తక్కువ మంది తెలుసు మీరు రేవంత్ రెడ్డి గారు జాన్ జబ్బా ఫ్రెండ్స్ అని. అసలు మీ ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారు? మంచి కళాకారుడు. ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టేసేసి మీ యొక్క చిత్రాన్ని యాజ్ ఇట్ ఈస్ వేసేయగలడు. రేవంత్ రెడ్డి గారు ప్రేమలో పడ్డారు, గీత గారిని లవ్ చేశారు అన్నప్పుడు షాక్ అయ్యారండి? నేను చెప్పడం కదండి, ఏదైనా ప్రేమికుల దినోత్సవం రోజు మీరు ఏదైనా ఇంటర్వ్యూ తీసుకొని గీత గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని అడిగితే బాగుంటుంది. ఇప్పుడు ఎలా బాగా జాలీగా ఉండేదా మీ డేస్ అంతా? నాకు కవసాకి ఉండేది, ఆయన దగ్గర యమహా ఉండేది RX-100, అలాగే తీసుకుని తిరుగుతుండేవాళ్ళు. ఫుల్ జాలీ. మీకన్నా చిన్న వయసు కలిగిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు కూడా అయ్యారు. బట్ ఆ గౌరవం ఇస్తారా? రాజశేఖర రెడ్డి గారు కనుక చనిపోకపోయి ఉంటే డెఫినెట్ గా 2010లో నేను రాసేపోయి ఉండేవాడిని. లాయలిస్టులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. లాయలిస్టులకు గుర్తింపు ఉంటే ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవ్వాల్సింది కదా. సో ఒక మాటలో చెప్పండి సార్, బయట రకరకాలుగా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారి గురించి. ఒకప్పుడు ఆయన చాలా లాబింగ్లు చేశారని, అదని బెదిరిస్తారని. వాటిల్లో నిజం అసలు ఎంత పర్సంటేజ్ ఉందంటే ఏమని చెప్తారు? గుడ్డగాసి మీద పడేయటం లాంటిదే కానీ దాంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. ఎక్కువ ఆయన షూ మంచి బ్రాండెడ్ వేసుకుంటారు, షర్ట్ గానీ. నరేంద్ర మోడీ గారి లాగా 10 లక్షల సూట్ అయితే వేసుకోవట్లేదు కదా. నరేంద్ర మోడీ గారు వేసుకునే షూట్ 10 లక్షల? జేడ్ బ్లూ, ఆయన జేడ్ బ్లూకి ఒక బ్రాండ్ అంబాసిడర్. హిందీలో దిలీప్ కుమార్, తెలుగులో NTR, తమిళంలో MGR, కన్నడంలో రాజ్ కుమార్. ఈ నలుగురు అదృష్టవంతులు. ఆ తరంలో పుట్టకుండా నరేంద్ర మోడీ తరంలో పుట్టుంటే నరేంద్ర మోడీ యొక్క నటన ముందు నలుగురు యొక్క నటన అనేది పని రాకుండా పోయేది. కుసుమ్ గారు, ఇప్పుడు హాట్ టాపిక్ బాగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేశారు, మీరు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయండి, లేకపోతే ఆయన కొంచెం తిరస్కరించినట్టయితే నాగార్జున గారిని కూడా బదిలోకి దింపాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాస్తవం ఏముంది అసలు దాంట్లో 0.1% కూడా? ఎందుకని సార్ జూబ్లీ హిల్స్ కి క్యాస్ట్ అంటగట్టేశారు? తమ వాళ్ళు మాత్రమే ఉండాలని ఎందుకు పేరు పెట్టారు? క్యాస్ట్ అనేది కూడా డెఫినెట్లీ ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫోకస్ పెట్టడం తగ్గించి ఎంతసేపు ఉన్న KTRని ఎప్పుడు అరెస్ట్ చేద్దాం, KCRని ఎప్పుడు అరెస్ట్ చేద్దాం అన్న దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టాడు రేవంత్ రెడ్డి అనే మాటకి ఏం చెప్తారు మీరు? ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి ఒక్కరం వాస్తవం, అది జరిగింది. పెట్టిన మిషన్ కూడా రేవంత్ రెడ్డి గారికి నా ఇంటికి మధ్యలోనే పెట్టారంట. ఆ వ్యాన్లో కూర్చొని వాళ్ళనేదో జైల్లో పెట్టాలనేది తహతహలాటం అనేది కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడు చేయట్లా. చేసుంటే 20 నెలలు బయట ఎందుకు ఉండేవాళ్ళు? బట్ ఈ హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ నిజమా? కొన్ని వందల మంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఇప్పుడు దాని అన్ని ఆధారాలతో సహా ఎవరెవరు చేశారనేది బయటకు వస్తుంది. ఎప్పుడైనా అనిపిస్తుందా కొంచెం దూకుడు తగ్గించుకుంటే బాగుంటుంది మా ఫ్రెండ్ అని? తన బలమే అది. నిన్నటి వరకు ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో. తనకున్న స్పీడ్ ప్రకారం అయితే ఇప్పటికే ఇంకా చాలా చాలా జరిగిపోయి ఉండేవి. లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ. దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న. తాను ఏదైనా తలుచుకున్న దాన్ని సాధించే వరకు నిద్రపోని తత్వం తనకి కాలేజ్ డేస్ నుంచి కూడా తెలుసు. ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జట్టి కుసుమ్ కుమార్ గారు. సో నమస్తే. నమస్కారం రోషన్, హౌ ఆర్ యూ? ఫైన్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జట్టి కుసుమ్ కుమార్ అనిపించుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుందా, లేకపోతే ఎమ్మెల్యే కుసుమ్ కుమార్, మినిస్టర్ కుసుమ్ కుమార్, MP కుసుమ్ కుమార్ ఇలా అనిపించుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అనిపించాలని నాకు ఉంటుందని బయట చెప్పుకొని బాధపడటం, చాలా సన్నివేశాలలో రకరకాలుగా బయట మాట్లాడటం జరుగుతుంది అంటుంటారన్న. నిజంగా అసలు ఏది నిజం ఏది నిజం కాదనేది మాకు కూడా తెలియదు క్లియర్గా. ఏం చెప్తే నేను ప్రత్యక్ష ఎలక్షన్స్ నిలబడి ఎమ్మెల్యేను ఎంపీఓ కావాలనే ఆసక్తి నాకు మొదటి నుంచి లేదు. నాకు ఆర్గనైజేషన్ పార్టీ యొక్క సంస్థాగతంగా ఒక పార్టీ క్రియాశీలకంగా పనిచేయటం అనేది నాకు ఇంట్రెస్ట్. 1987లో ఒక NSWA విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో కీలక భాగస్వామ్యం తీసుకోవడం జరిగింది. NSWలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, తర్వాత యూత్ కాంగ్రెస్లో చాలా సంవత్సరాలు పనిచేశాను. దాదాపు 10 సంవత్సరాల పైన యూత్ కాంగ్రెస్లో పనిచేశాను, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. అంటే నాతో నా కొలీగ్గా నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు కానీ
నా కంటే కింద అంటే ఒక ప్రధాన కార్యదర్శికి ఒక కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు ఒక టీం అంటూ పనిచేస్తుంది. అలా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది మంత్రులు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు, ఎమ్మెల్యేలు అయిపోయారు. కానీ ముఖ్యమంత్రులు కూడా అయిపోయారు. ముఖ్యమంత్రులు కూడా నా ఫ్రెండ్ అయ్యారు. బట్ నాకు ఎప్పుడు ఆర్గనైజేషన్లో నేను ఉండటమైనదే నాకు తృప్తి ఇచ్చింది. కానీ నేను ప్రజాక్షేత్రంలో లేను కదా, నేను ఏదో చట్టసభల్లోకి వెళ్ళలేకపోయాను అనేది బాధ అనేది ఎప్పుడు లేదు. బట్ ఆ గౌరవం ఉంటుందా ప్రజాక్షేత్రం? ఎందుకంటే మీకన్నా చిన్న వయసు కలిగిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు కూడా అయ్యారు. బట్ ఆ గౌరవం ఇస్తారా? పార్టీలో నాకు అత్యంత గౌరవం ఉంది, కానీ ఈయన ఎటువంటి పదవి అనుభవించలేకపోయారు ఈ పార్టీలో, పార్టీ ఈయన గుర్తించలేకపోయిందా, లేకపోతే కింద ఉన్న ఇక్కడ నాయకత్వం ఈయన తొక్కేసిందా అనే మాటలు కూడా వినపడుతుంటాయి కదా. మీరు 10 మంది ఫ్రెండ్స్లో కూర్చున్నప్పుడు నేను సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటావు, కానీ నేను ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని అని అట్లా ఎప్పుడు ఫ్రెండ్స్ ఎవరు ఎప్పుడు అట్లా అడిగింది లేదు. ఎందుకంటే నా సర్కిల్లో నాకున్న స్నేహితులకి నా విజన్ ఏంటో తెలుసు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అనిపించుకుందాం అనుకుంటే నేను 99లోనో 94లోనో టికెట్లు అడిగేవాడిని, 99లోనే ఎమ్మెల్యేగా అయ్యేవాడిని. అంటే నాకు ఇంకొకటి చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే డ్రాబ్యాక్ ఫస్ట్ నుంచి నేను ఆర్గనైజేషన్ని ఎన్నుకోవటం. మా తండ్రి గారి యొక్క మూలాలు తెనాలి, గుంటూరు జిల్లా. నేను పుట్టి పెరిగింది సంగారెడ్డి. అంటే ఆ టైంలో కనుక టికెట్ అడగాల్సి వస్తే అక్కడ మూలాలు ఉన్నవాళ్ళు అనేది అనిపించేవాళ్ళు. అక్కడ అడగాలంటేనేమో ఇతను ఇక్కడ ఉండట్లేదు కదా, తెలంగాణలో ఉంటున్నాడు కదా అని అక్కడ అనిపించడం వల్ల కూడా ఒక నియోజకవర్గం అంటూ నాకు లేకపోవటం. ఇక నియోజకవర్గాన్ని ఎత్తుక్కొని ఎంత శ్రమ పట్టడం కంటే ఆర్గనైజేషన్లో పనిచేద్దాం అనేది ఇనిషియల్గా నేను అట్లా అనుకోవటం వల్ల ఆ లైన్లోకి వెళ్ళడం జరిగింది. బట్ దెర్ ఇస్ నో రిగ్రెట్. పార్టీలో నాకు ఉండే గౌరవం నాకు ఉంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా, ఎక్కడైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవకాశం కూడా ఉంది, 2 చోట్ల అవకాశం ఉంది. అప్పుడు ఇక్కడ అవకాశం లేదు. ఇప్పుడు నియోజకవర్గాలు కూడా అప్పుడు అంత ఇది కాలేదు, డీలిమిటేషన్ కాలేదు. ఇక్కడ ఉన్న దాంట్లో కూడా లేదు. ఆర్గనైజేషన్లో నాకు ఒక నియోజకవర్గం అంటూ ఒక పట్టు అనేది నేను పెంచుకోకపోవటం, ఇక నాకు కూడా ఆర్గనైజేషన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ టైం నేను ఆర్గనైజేషన్ కేటాయించడం తోట కూడా నేను ఆ లైన్ తీసుకోవడం జరిగింది. ఆ లైన్ తీసుకోవటం వల్ల నాకు తృప్తే మిగిలింది. కానీ నాకు గౌరవం అయితే నాకు ఉంది. మంత్రులైనా ఎవరైనా కానీ నాకు ఇచ్చే గౌరవం నాకు ఇస్తున్నారు. పార్టీలో నాకు ఉన్న సీనియారిటీ నాకు ఉంది, చాలామంది కంటే సీనియర్ని. ఆ గౌరవమే చాలు నాకు అనేది నాకు ఉంది. ఓకే. రాజశేఖర రెడ్డి గారు కనుక చనిపోకపోయి ఉంటే డెఫినెట్గా 2010లో నేను రాసేపోయి ఉండేవాడిని. ఆయన నాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. సరే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా కానీ కేవీపీ గారు ఉన్నారు, ఆయనే సాక్ష్యం. నేను ఎంత సన్నిహితుడు రాజశేఖర రెడ్డి గారికి అనే దానికి. ఒక్కొక్కరికి కొన్ని సంఘటనలు కొందరికి అవకాశాలుగా మలుచుకొని వాళ్ళకి అవకాశాలుగా అంది వస్తుంటాయి. కొన్ని సంఘటనల వల్ల కొందరు నష్టపోతుంటారు. ఓకే. అలా రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం రాజకీయంగా నాకు కొంచెం ఇబ్బంది అయింది. సో స్కూల్లో ఒకటే బెంచ్ మేట్స్, ఇద్దరు బాగా తిరిగారు. ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒకటే కాలేజీ. హైదరాబాద్లో మీరు తిరిగిన గల్లీ లేదు. అలాంటి ఫ్రెండ్ రేవంత్ రెడ్డి గారు మీకు. అలాంటిది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే కొంత ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి బహుశా మీ ఇద్దరి మధ్య కొన్ని ఇష్టాలు చెప్పుకునే దాంట్లో, లేకపోతే ఆయన వినే దాంట్లో కొన్ని తారతమ్యాలు ఉండొచ్చు. బట్ రేవంత్ రెడ్డి గారు ఇంత క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి చూసిన ఫ్రెండ్, మరి ఎందుకని ఆయన రాజ్యసభ ఎమ్మెల్సీఓ మీకు కేటాయించలేకపోయారు అంటే ఏం చెప్తారు? అంటే కొన్ని అవకాశాలు అనేది కొందరికి తేలిగ్గా వస్తుంటాయి, కొందరికి కొంచెం లేట్ అవుతుంటుంది. అంతకుమించి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆయన చేయాల్సినంత సపోర్టు ఢిల్లీలో చేశారు. బట్ మా సామాజిక వర్గం నుంచి ఒక ఆమెకి ఇవ్వటం వల్ల నేను ఆ టైంలో నాకు రాకపోవడం జరిగింది. ఇక కాబట్టి నేను ఇదే ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నేను ఆర్గనైజేషన్లో బిజీగానే ఉన్నాను. రాష్ట్రంలో 2వ అతిపెద్ద స్థానం పార్టీలో చెప్పాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్. నేను 2017లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాను కాంగ్రెస్ పార్టీకి. నేను, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురం ఒకటేసారి వర్కింగ్ ప్రెసిడెంట్స్. సమానంగా వర్కింగ్ ప్రెసిడెంట్స్గా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు అధ్యక్షుడు. ఆయనకి అప్పుడు 3 వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉన్నట్లు మేము ముగ్గురం ఒకటి. నాతో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఆయన మంత్రి అయ్యాడు, ఇంకొక వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఆర్గనైజేషన్లో ఉన్నాను. కొందరికి నేను ఇంతకుముందు చెప్పినట్టు కొందరికి అవకాశాలు చాలా తొందరగా వస్తుంటాయి, కొందరికి లేట్గా వస్తుంటాయి. వచ్చినప్పుడు మాత్రం నాకు వచ్చే అవకాశం, నా విజన్, నాకు స్టేట్ పాలిటిక్స్లో నాకు పెద్ద ఆసక్తి లేదు. నా ఆసక్తి అలా జాతీయ రాజకీయాల్లో. ఓకే. డెఫినెట్లీ జాతీయ రాజకీయాల్లో నాకు ఇంకా వయసు ఉంది కాబట్టి, ఇప్పుడు మా ఖర్గే గారు మా జాతీయ అధ్యక్షుడు, ఆయన వయసు వరకు నేను యాక్టివ్గా ఉండగలిగితే ఇంకా 30 సంవత్సరాలు రాజకీయంగా వయసు ఉంది నాకు. ఓకే. ఆల్రెడీ 35 సంవత్సరాలు ఆల్రెడీ ఆర్గనైజేషన్లో నేను ఆల్రెడీ పనిచేయడం జరిగింది. ఎందుకంటే 17వ సంవత్సరంలో నేను రాజకీయాలకు రావడం జరిగింది కాబట్టి ఆల్రెడీ 37, 38 ఇయర్స్ రాజకీయం అయిపోయింది.
బట్ స్టిల్ ఇంకా 25 to 30 years రాజకీయం ఉంది నాకు. సో ఇంకా ఏదో ఒక పదవి వరించలేకపోతుందా అన్న హోప్తో అయితే ఉన్నారు మీరు కూడా డెఫినెట్లీ వరిస్తుంది, వరించలేకపోతుందా అనేది కాదు, వరిస్తుంది అనే నమ్మకంతో ఉన్నా. ఓకే, నాకున్న క్రమశిక్షణ, ఇప్పుడు ఐఎమ్ ఏ లాయలిస్ట్ టు ద పార్టీ, ఐఎమ్ నాట్ ఏ లాబీయిస్ట్. లాయలిస్టులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉర్దూలో చెప్పాలనుకుంటే నేను వతందార్ని, కాంగ్రెస్ పార్టీలో ఐఎమ్ ద స్టేక్ హోల్డర్. లాయలిస్టులకు గుర్తింపు ఉంటే ముఖ్యమంత్రి ఏ బట్టి విక్రమార్కనో లేకపోతే ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవ్వాల్సింది కదా. ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు మొత్తాన్ని యూత్ని కదిలి చేశాడు, రాష్ట్ర ప్రజల్ని. కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు, చేసి ఒక టెంపో క్రియేట్ చేయడానికి కారణమైంది రేవంత్ రెడ్డి గారు. సరే, బట్టి గారు సీనియరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా సీనియరు, అంటే ఆయన మాకు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు 7 సంవత్సరాలు దాదాపు. ఇంకా సీనియర్ చాలామంది ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాతో పాటు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ నుంచి పనిచేసి వచ్చినాడు, ఆయన కూడా పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు, నాకంటే కూడా వయసులో పెద్దాడు, నాకంటే సీనియర్ ఆయన. అట్లాగే అంజన్ కుమార్ ఉన్నారు, ఆయన కూడా ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన ఆయన, ఇప్పుడు పార్టీ మారిన ఆయన కాదు. చూడాలంటే అట్లా సురేష్ షెట్కర్ గారు ఉన్నారు మా జిల్లా నుంచి, చాలామంది ఉన్నారు. బట్ ఎవరైతే కేసీఆర్ని ఢీకట్టగలిగి కేసీఆర్కి వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో ప్రజా శ్రేణుల్ని ముఖ్యంగా యువతని కదిలించగలిగాడు అంటే అది రేవంత్ రెడ్డి గారు. కావటం వల్ల రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి, ఆయన త్యాగం, ఆయన పోరాట ఫలితం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆయనకి. సో ఒప్పుకుంటున్నారు 31 సంవత్సరం కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు అయినప్పటికీ కూడా మీరు రేవంత్ రెడ్డి గారి వల్లే కాంగ్రెస్ ఉనికి చాటుకుంది, కాంగ్రెస్ మళ్ళీ బతికింది తెలంగాణలో అంటే బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? డెఫినెట్గా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఓకే, దాంట్లో ఎటువంటి శశభిషలు లేవు. కాంగ్రెస్ పార్టీ సంఘటితంగా పోరాటం చేసింది, కానీ ఆ సంఘటిత శక్తికి నాయకత్వం వహించింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. ఓకే, కాబట్టి ఆయనకి ఆ ఫలాలు దక్కాల్సిన అవసరం ఉంది. ఆయన కష్టానికి ఫలితం దక్కింది, హైకమాండ్ కూడా ఆయనని గుర్తించింది. తను కూడా నా వయసు అతనే, ఇంకొక 30 ఏళ్ళు మినిమం వయసు తనకు కూడా రాజకీయంగా ఉంది. డెఫినెట్లీ జాతీయ స్థాయిలో చాలా కీలక నాయకుడిగా ఎదుగుతాడు. సో కమింగ్ టు అసలుకి ఒకసారి పక్కకు వచ్చేద్దాం, రాజకీయాలని పక్కన పెట్టేసి. ఇప్పుడు దాకా గారు గారు అని ఇంత గౌరవంగా సంబోధించుకుంటున్నారు, తప్పకుండా ఇది కొన్ని కోట్ల మంది చూశారు కాబట్టి తప్పదు. బట్ ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకులు అంటే మీ పేరే ఫస్ట్ వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ బట్టి గారు లేరు, ఉత్తమ్ గారు లేరు, కోమటిరెడ్డి గారు లేరు, ఎవరు లేరు. కోమటిరెడ్డి గారు ఉన్నారు, అప్పుడు కోమటిరెడ్డి గారు, అంజన్ కుమార్ వీళ్ళు ఉన్నారు ఒకే టైం. వాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళు, నాకంటే ముందు నుంచి ఉన్నారు వాళ్ళు. చిన్నారెడ్డి గారు ఉన్నారు. ఓకే, కానీ ఉత్తమ్ గారు 94లో వచ్చారు, బట్టి గారు కూడా ఉన్నారు కానీ యాక్టివ్గా లేరు, ఆయన చదువుకుంటా ఉన్న టైంలో. ఓకే, శ్రీధర్ బాబు గారు కూడా 99లో వచ్చారు. ఓకే, మేము ఉన్న టైంలో చాలా కొద్ది మందే ఉన్నారు ఇప్పుడున్న దాంట్లో. సో చాలా తక్కువ మంది తెలుసు మీరు రేవంత్ రెడ్డి గారు క్లాస్మేట్స్ అని, జాన్ జబ్బా ఫ్రెండ్స్ అని. అసలు మీ ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారు? స్కూల్లో ఎలా ఉండేవాళ్ళు, కాలేజ్లో ఎలా కాదు, మేము ఏవి కాలేజ్ అని ఆంధ్ర విద్యాలయ అని దోమలగూడలో ఉంది, దాంట్లో మేము ఇద్దరం క్లాస్మేట్స్. 89-92 బ్యాచ్ మాది, డిగ్రీ క్లాస్మేట్స్ మేము. ఓకే, మేము చేసింది BA ఆఫీస్ మేనేజ్మెంట్, అంటే ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ ఆఫీస్ మేనేజ్మెంట్, ఈ 3 సబ్జెక్టులు ఉండేవి మాకు. సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఇవి కాక. తను చాలా, అంటే తను మంచి కళాకారుడు, తను ఫైన్ ఆర్ట్స్ చేశాడు, ఇది చేసుకుంటేనే ఫెలోషిప్ చేశాడు ఫైన్ ఆర్ట్స్ నిజాం కాలేజీలో. ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టేసేసి మీ యొక్క చిత్రాన్ని యాజ్ ఇట్ ఈస్గా వేసేయగలడు. అవునా? ఒకనొక టైంలో చాలామంది తెలియని విషయం ఏంటంటే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు తెలుగు లిపి తయారు చేయాలన్నప్పుడు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి యొక్క హ్యాండ్ రైటింగ్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు. ఓకే, మైక్రోసాఫ్ట్ ఆయన హ్యాండ్ రైటింగ్ అంత బాగుంటుంది, అంత ముత్యాలలాగా ఉంటుంది తన అక్షరాలు. ఓకే, అంటే ఆ టైంలో తను వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు అమెరికాలో ఉండటం, తను ఆ టైంలో అమెరికాకి వెళ్ళటం, టైం దొరకక అప్పుడు బాపు గారి దగ్గరికి వెళ్ళి బాపు గారితో తెలుగు లిపి రాపించుకున్నారు. ఓకే, అంటే బాపు గారిని సంప్రదించడానికి ముందు మైక్రోసాఫ్ట్ వాళ్ళు సంప్రదించింది రేవంత్ రెడ్డి గారిని. ఇది ఎవరికి తెలియదు. బాపు పెద్ద గొప్ప దర్శకుడు, మంచి చిత్రకారుడు అనేది అందరికీ తెలుసు సమాజానికి. అంటే బాపు గారికి సమానుడు, బాపు గారికి కుడియడమిగా ఉంటాడే కానీ అటువంటి ఇది టాలెంట్ అనేది చాలా ప్రజలకు తెలియదు. ఓకే, ఫస్ట్ నుంచి కూడా కష్టపడే తత్వం ఉన్న మనిషి. కాలేజీలో మేమందరం కలిసి సరదాగా తిరుగుతుండే వాళ్ళం. కొంచెం మాది కోయెడ్ కాలేజు, మా క్లాస్లో 8 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు, 32 మంది అబ్బాయిలు ఉండేవాళ్ళు, 8 మంది అమ్మాయిలు. మేము మిగతా క్లాస్మేట్స్ శ్రీలక్ష్మి, శ్రీదేవి,
ఇట్లా మా బిందు అని మా క్లాస్మేట్స్ అందరితో మేము సరదాగా మాట్లాడుకున్నా కానీ ఏనాడు రేవంత్ రెడ్డి గారు అమ్మాయిలతో మాట్లాడటం అనేది నేను చూడలేదు ఆ 3 అవునా? సంవత్సరాల్లో. ఓ అమ్మాయిలు ఏదైనా పలకరిస్తే అలో అనుకుంటా పక్క నుంచి వెళ్ళిపోయేవాడు కానీ ఓకే. వాళ్ళతో మాట్లాడటం కానీ సరదా కూర్చోటం కానీ చేసేవాడు కాదు. తనకి బాగా పరిచయస్తులతోటే తను ఫ్రీగా మాట్లాడగలడు కానీ అందరితో ఇదిగా ఉండేవాడు కాదు. కొంచెం బిడియంగా ఉండేవాడు. షై ఎక్కువ అయితే. బిడియంగా ఉండేవాడు. తనకి నచ్చిన వాళ్ళతోనే ఓపెన్ అవుతాడు. ఇప్పుడు కూడా రాజకీయాల్లో కూడా తను ఇప్పుడు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తనకి బాగా సన్నిహితులతోటే తను సరదాగా ఫ్రీగా ఉంటాడు. మిగతా వాళ్ళతో కూడా గౌరవిస్తాడు అందరికీ. బట్ సన్నిహిత సంబంధాలు ఎవరితో ఉన్నాయో వాళ్ళతో ఎక్కువగా ఇంటిమేసీ వాళ్ళతో పెంచుకుంటాడు. ఓకే. అలాంటి వ్యక్తి ఈ రోజు డి అంటే డి అనే స్థాయికి వచ్చారంటే మీరు అసలు బిలీవ్ అవుతుంటారా? అంటే తాను ఏదైనా తలుచుకున్న దాన్ని సాధించే వరకు నిద్రపోని తత్వం తనకి కాలేజ్ డేస్ నుంచి కూడా తెలుసు. ఓకే. మాకు సబ్జెక్ట్లోనే టైపు షార్ట్ హ్యాండ్ ఉంది. మా ఇన్స్ట్రక్టర్ చెప్పేవాడు సరిగ్గా చేయగానే ఎగ్జామ్స్కి ముందు ఒక 1 monthలో తను తపన పడి ఆ షార్ట్ హ్యాండ్ అంతా చేసుకుని తనే చేసేసి రాసి పాస్ అయ్యాడు. ఒకటి పట్టుకుంటే దానికి ఎంతైనా కష్టపడతాడు. ఒక విజన్ ఉంటుంది తనకి. ఆ విజన్ కోసం ఎంతైనా తెగించగలడు, కష్టపడగలడు. ఒకానొక టైంలో 1989-90లో మరి చెన్నారెడ్డి గారిని చూడటం జరిగింది మేము. ఓకే. విద్యార్థి సమస్యల మీద వెళ్ళి కలవడం జరిగింది. తర్నాకాలో ఉండేవాడు ఆయన. అప్పుడు ఇప్పుడున్నంత సీఎంస్కి ఉన్నంత హడావుడి కానీ సెక్యూరిటీ కానీ ఇంత హైప్ ఉండేది కాదు, సాధారణంగా ఉండేది. చెన్నారెడ్డి గారిని చూసి వచ్చిన తర్వాత సరదాగా మేము కలిసి వస్తూ ఉంటే ఎప్పటికైనా నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి అన్నాడు చెన్నారెడ్డి గారితో 1990లో. ఓకే. మేము ఇదిగో ముఖ్యమంత్రి అవుతాడంట అని కొంచెం నవ్వుకున్నాం. కానీ అంటే తనకు అప్పటి నుంచే ఒక విజన్ ఉంది. 2002లో 2001లో జూబ్లీహిల్స్ ఈ సొసైటీకి డైరెక్టర్గా నిలబడి ఎలక్షన్లో గెలవడం జరిగింది. జనరల్గా జూబ్లీహిల్స్ సొసైటీ అనేది మెజారిటీ 60 to 70% ఆర్ ఈవెన్ మోర్ దెన్ 70% కమ్మ సామాజిక వర్గం వాళ్ళు డామినేట్ చేస్తారు. తనకి అందరితో ఉన్న మంచి సంబంధాలు ఉండటం వల్ల అక్కడ అప్పుడు సొసైటీలో గెలవటం, తర్వాత 2005లో జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలవటం, 2007లో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలవటం, 2009లో నా క్లాస్మేట్ నా ఫ్రెండ్ కావటం వల్ల నేను రాజశేఖర్ గారికి చెప్పడం జరిగింది. నేను అన్నా అనేవాడిని రాజశేఖర్ గారిని అపాయింట్మెంట్ లేకుండా కలిసి 8 మందిలో నేను ఒకడిని. ఆయన క్యాంప్ ఆఫీస్ కానీ ఇంటికి కానీ సెక్రటరీకి కానీ అపాయింట్మెంట్ అవసరం ఉండేది కదా నాకు. వెళ్ళి ఇట్లా రేవంత్ అప్పుడే ఆయన కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉండి తను ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మాట్లాడటాము, తన వాగ్దాటి, తన హోంవర్క్ చేసే ఒక తత్వం చూసి రాజశేఖర్ గారికి నచ్చింది. ఒకసారి ఏంది నీ ఫ్రెండ్ అంట కదా అని చెప్పి అడిగితే అవునన్నా నా క్లాస్మేటు అని తర్వాత రాజశేఖర్ గారు అడిగారు నీ గురించి, రాజశేఖర్ గారిని కలవటానికి వస్తావా అని చెప్పి అడగటం జరిగింది. లేదు కోసం ఈసారి నేను కలిస్తే అది కన్ఫ్యూజ్ అవుద్ది, రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను వచ్చానని చెప్పేసి అనుకుంటారు, ఏదో సందర్భంలో కలుస్తాను అంటే నాకు గౌరవం ఉంది అని చెప్పేసి అని తను రూలింగ్ కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం అలాంటి వాడి ద్వారా ఉన్నా కానీ రూలింగ్ పార్టీ అయిన కాంగ్రెస్లో రాకుండా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలోకి వెళ్ళటం, టీడీపీలో కలిసి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలవడం జరిగింది 2009లో. ఓకే. అంటే పవర్ కోసం పరిగెత్తడం అనేది కాకుండా తను తన యొక్క శక్తి మేరకు ఆపోజిషన్లో పనిచేసి ఆపోజిషన్ని పైకి తీసుకురావాలి అనే తత్వం ఆ రోజే ఉంది. సహజంగా 190 మంది ఏమనుకుంటుంటారంటే రూలింగ్ గవర్నమెంట్లో వెళ్తే రూలింగ్ పార్టీలో ఉంటే సుఖంగా ఉండగలమా అనుకుంటారు. తను ఫైటింగ్ స్పిరిట్ ఉన్నవాడు కావటం వల్ల ఆపోజిషన్లోకి వెళ్ళి టీడీపీలోకి వెళ్ళి కలిసి ఆ రోజు కావాలనుకుంటే నేను రాజశేఖర్ గారికి దగ్గరికి తీసుకెళ్ళేవాడిని, ఎమ్మెల్యే టికెట్ ఎక్కడో ఇచ్చేవాడు, కాంగ్రెస్ నుంచి గెలిచి ఉండేవాడు 2009లోనే. అసలు అప్పుడు ఎమ్మెల్సీ ఎప్పుడు కలిసినా మినిస్ట్రీ ఇచ్చేస్తారు కదా. ఒకవేళ అంటే మినిషి రెడ్డి అప్పటికి చాలా మంది ఉన్నా కానీ మినిస్ట్రీ లేకపోయినా కానీ తనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చేవాడు, తర్వాత ఇంకోసారికి అక్కడే వచ్చేది. బట్ రూలింగ్ గవర్నమెంట్ కంటే ఆపోజిషన్ ఉండే ఎక్కువ కష్టపడగలము, ఓకే, ఎక్కువ ఎదగడానికి ఆస్కారం ఉంటుంది, పోరాటాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని ఒక విజన్ తోటి ఆయన టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. ఓకే ఓకే. ఆ తర్వాత కూడా రూలింగ్ బీజేపీ, సెంట్రల్లో రూలింగ్ ఉన్న బీజేపీ, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా తనకి చాలా ఆఫర్స్ ఇచ్చారు కూడా. అవి 2 వదులుకొని ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కలిశాడు. 2017లో కూడా టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత టీడీపీ ఉనికి ఇక్కడ ఉండదు అనే దాని మీద తనకి టీడీపీ ఈజ్ నాట్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్ టు డిఫీట్ కేసీఆర్ అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్లోకి వచ్చాడు కానీ అధికారంలో ఉన్న బీజేపీలోకి పోలేదు. కేంద్రంలో అధికారం ఉంది, వాళ్ళ సపోర్ట్ ఉంటుందని. తనకి ఎప్పుడు పోరాటం చేయడం అనేది ఇష్టం కాబట్టి ఆ రోజు నేను చెప్పినవన్నీ మీరు కనుక
ఇది చేసుకుంటే తన యొక్క మనస్తత్వం అంటే మీకు చాలా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటుంటే ఇప్పుడు మరి చాలామంది అంటే ప్రతిపక్షాలు ఆయన గురించి మాట్లాడే మాటలు వింటుంటే అంటే పదవి కోసం ఎస్పెషల్లీ పదవి కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోతాడు అనే మాటలు వింటున్నప్పుడు మీరు చెప్పేదానికి అసలు పొంతం లేదు. అందుకని నేను ఇంత విపులీకరంగా మీతో మాట్లాడితే ఇంతకుముందు ఏ మీడియా అనేటువంటిది మాట్లాడలేదు. ఫస్ట్ టైం మీరు దాన్ని టచ్ చేశారు కాబట్టి నేను మీతో మొదటిసారి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్స్ కూడా చాలా హైలో ఉంటుంది, మిలియన్స్ సబ్స్క్రిప్షన్స్ ఉంటుంది. వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి, ఆయన మనస్తత్వం ఎటువంటిది, వ్యక్తిత్వం ఎటువంటిది అనేది ప్రజలకు తెలియాలి కాబట్టి నేను ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఓకే, నేను ఒక పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది 2017లో గాంధీ భవన్లో. అంటే నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టిన లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అది. చెన్నారెడ్డి రాజశేఖర రెడ్డి గారికి టైంలో కల్పించినంత జోష్ కనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పడం జరిగింది. పత్రికలు కూడా బాగా కవరేజ్ చేశాయి. ఓకే, ఎందుకు వారిద్దరు పేరును తలిచానంటే పివి నరసింహారావు గారు కావచ్చు, ఆయన మధ్యలో ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఎలక్షన్లో లేదు, బ్రహ్మానంద రెడ్డి గారు, ఇటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం నుంచి అధికారంలో తీసుకొచ్చిన నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు చాలామంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికారం తెచ్చిన నాయకులు ఇప్పుడు దాకా ఇద్దరు ఇంతకుముందు. ఓకే, 1983 to 89 ఎన్టీ రామారావు గారి పరిపాలనని గద్దె దించి అధికారంకి తెచ్చింది ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా మరి చెన్నారెడ్డి గారు. అలాగే 94 to 2004 10 years అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాలని చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించి ఆ రోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్న రాజశేఖర రెడ్డి గారు. అలాగే 2014 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ని గద్దె దించింది పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు. ఓకే, కాబట్టి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళిద్దరితో పోల్చడం జరిగింది. ఎందుకు పోల్చానంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారం చేయడం వేరే, అధికారం కోల్పోయిన టైంలో అధికారం తీసుకురావడం అనేది వీళ్ళు ముగ్గురే చేసింది ఇప్పుడు దాకా తెలుగు రాష్ట్రాల్లో చరిత్రలో. కాబట్టి వాళ్ళిద్దరు సరసన ఆయనని మనం చూడాలనేట్టుగా నేను మాట్లాడడం జరిగింది. ఎలా ఉంటుంది మీ ఫ్రెండ్షిప్? ఒకప్పుడు క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ అన్నారు, మా ఇద్దరికి చాలా క్లోజ్ పదవులు మారిపోయాయి. మరి ఇప్పుడు చనువు ఉందా లేకపోతే సారనాలు? చనువు అనేది అట్లాగే ఉంది. నేను నలుగురితో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆయన నన్ను కుసుమ్ సార్ అని అంటాడు, ఎవరితో నాకు సంబంధించాలన్నప్పుడు నేను సీఎం గారు, సీఎం సార్ అంటాను. ఇద్దరం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు పేరు పెట్టి పిలుచుకుంటుంటాం. బట్ మూడో వ్యక్తి ఎవరైనా ఉంటే మాత్రం ఆ మర్యాదలు అనేది అది ప్రోటోకాల్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, నేను ఆయన గీయటం ఎట్లాగ ఇస్తాను, ఆయన కూడా నాకు అదే మర్యాద ఇస్తాడు. ఓకే, మా ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయి. మేము క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్మి, ఇద్దరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, ఇద్దరి స్వయంవరాలు, మళ్ళీ ఇద్దరం ఇప్పుడు నైబర్సు. ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా ఇద్దరు పక్క పక్క ఇల్లు కట్టుకుంటారని? అది ఇంత పెద్ద మహానగరంలో ఇద్దరం ఒకటే దగ్గరికి వచ్చి ఉండటం అనేది అది కాకతాళీయం కావచ్చు, అది ఇక డెస్టినీ కావచ్చు. ఫస్ట్ ఎవరు కట్టుకున్నారు? ఫస్ట్ నేను కట్టుకున్నాను, తర్వాత తను వచ్చాడు. ఓకే, ఇప్పుడు మా ఇంటి ముందే తనది క్యాంప్ ఆఫీస్. ఓకే, ఇంటి వెనక ఆయన ఇల్లు. అలాగే ఇద్దరం ఒకటేసారి వర్కింగ్ ప్రెసిడెంట్స్ అయ్యాం తెలంగాణ కాంగ్రెస్లో. మా అల్లుడు తూర్పుగోదావరి జిల్లానే, ఆయన అల్లుడు తూర్పుగోదావరి జిల్లా. అట్లా చాలా పోలికలు ఉన్నాయి మాకు. ఓకే, సో అన్ని కలిసి వచ్చాయి అనమాట. అంటే అట్లా కలిసి వస్తున్నాయి. అట్లా ఇప్పుడు పైకి వెళ్తే ఆయన పైకి వచ్చిందా, మీరు పైకి వచ్చిందా కానీ హాయి చెప్పుకోవచ్చు. ఇప్పుడు నా ఇంటి నుంచి బంతిని గట్టిగా విసిరితే ఆయన ఇంట్లో పట్టుకోవచ్చు. సూపర్. కానీ మీరు అన్నారు ఒక మాట, ఒక్క అమ్మాయిని కూడా ఆయన తలెత్తి చూడరు, ఒక హాయి కూడా చెప్పరు ఒక అమ్మాయికి. అంటే క్లాస్లో ఉన్న అమ్మాయిలకు కూడా కో ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి. అలాంటిది ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారు ప్రేమలో పడ్డారు, గీత గారిని లవ్ చేశారు అన్నప్పుడు షాక్ అయ్యారండి. అంటే అది కూడా ఒక విజన్, ఆమెతో పరిచయం ఏర్పడి ఉంది కాబట్టి ఇక ఓన్లీ ఆమె ఆయన మనసులో ఉండేది. వేరే వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం అనేది కూడా తనకి ఇష్టంగా ఉండేది కాదు. ప్లస్ పెద్దగా అందరితో కలివిడిగా కలుపుకోలుగా ఉండే టైప్ కూడా కాదు. తనకి క్లోజ్గా ఉన్న సర్కిల్ తోటే క్లోజ్గా ఉండేవాడు కానీ అందరితో సరదాగా ఉండే టైప్ కాదు. ఓకే, రిజర్వ్డ్గా ఉండే టైపు. ఇక అది అందుకని మీకు ఆ సంఘటన చెప్పడం జరిగింది. చెప్పారు, షేర్ చేసుకున్నారు మీతో ప్రేమించిన తర్వాత? అప్పట్లో పెద్ద ఫైట్లే జరిగాయి ఈ ప్రేమ వివాహం కోసం అని చెప్పి. చేసుకునేవాడు, తను ఢిల్లీ వెళ్ళి వస్తుండేవాడు, అవన్నీ తెలుసు. అవన్నీ నేను చెప్పడం కాదులేండి. ఏదన్నా ప్రేమికుల దినోత్సవం రోజు మీరు ఏదైనా ఇంటర్వ్యూ తీసుకొని గీత గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని అడిగితే బాగుంటుంది. వాళ్ళ సంగతి నేను చెప్పడం అనేది అంత బాగుంది. ఏమని పిలుస్తారు గీత గారు? అన్న అని పిలుస్తారా మిమ్మల్ని? అన్న అని పిలుస్తారా? ఓకే, సో ఆ ఫ్యామిలీ బాండింగ్స్ బాగున్నాయి. ఓకే, సో గ్రేట్ అండి. అసలు నిజంగా చాలా అరుదు రేవంత్ రెడ్డి గారి గురించి మీకన్నా ఇంత బాగా చెప్పేవాళ్ళు ఎవరు దొరకరు కూడా.
ఎందుకంటే చాలా మంది తెలియదు తెలియదు. తన సంగతి. తను అందరికీ ఎప్పుడు పరిచయం అంటే ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత పరిచయం. అప్పటి నుంచి ఇప్పుడు వేమనరేంద్ర రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారికి అడ్వైజర్గా ఉంటుంటాడు. ఓకే. తనకి ఎప్పుడు పరిచయం అంటే 2007, 8, 9 నుంచి పరిచయం. ఓకే. అంతే. బట్ మా పరిచయం 1989 నుంచి. ఓకే. ఓకే. కాబట్టి నాకు తెలిసినంతగా వేరే వాళ్ళు ఎవరికి తెలియదు. సో ఆల్మోస్ట్ హైదరాబాద్ అంతా తిరిగేశారు మీరు. ఇక మాదంటే మా కాలేజ్ వచ్చేసేసి దోమలగూడ. తను ఉండేది దీపక్ థియేటర్ దగ్గర. ఓకే. తనకి అక్కడ ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. నా మ్యారేజ్ కార్డు తనే డిజైన్ చేసి, అంటే వెనక రాజులు ఏదన్నా లేఖలు పంపాలంటే ఇట్లా ఉంటే విప్పి చూసేసి రేఖలు ఉంటే ఇట్లా చుట్టుతా ఉండేది కదా, అటువంటి తనే డిజైన్ చేసి తనే తయారు చేశాడు నా మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు. ఓకే. 91లో నా మ్యారేజ్ అయింది, 92లో తన మ్యారేజ్ అయింది. నా మ్యారేజే ముందయింది. ఓకే. నా మ్యారేజ్ కూడా వచ్చాడు. ఆ ఫోటోల్లో, పాత ఫొటోస్లో, మ్యారేజ్ ఫొటోస్లో ఉన్నాడు కలిసి మాతో. విజయవాడలో జరిగింది నా మ్యారేజ్. ఓకే. మధుకాల మంటపంలో. అక్కడికి 91 మార్చి 1 నాడు అక్కడికి రావడం జరిగింది. అవన్నీ ఇక మద్రాసు. సో ప్రింటింగ్ ప్రెస్ ఆయన స్వయంగా నడిపేవాడు. వాళ్ళ బ్రదర్స్ అక్కడ నుంచి ఆఫ్సెట్ ప్రింటింగ్ మిషన్స్ పంపేవాళ్ళు. అక్కడ ఆఫ్సెట్ అనేది అక్కడ తీసేసి నెక్స్ట్ టెక్నాలజీకి వెళ్ళిపోయారు అమెరికా వాళ్ళు. అప్పుడు మన ఇండియాలో అప్పుడప్పుడే ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్లు వస్తూ ఉండేవి. ఓకే. ఈయన అక్కడ నుంచి వాళ్ళ బ్రదర్స్ తోటి అవి అక్కడ ఉన్న తీసేసినవి ఇంపోర్ట్ చేసుకుని రీసైకిల్ చేసి ఆ మిషన్స్ కూడా చాలా ప్రింటింగ్ ప్రెస్లకు ఇచ్చేవాడు. ఈయన దగ్గర కూడా ఉండేది ఒక ప్రెస్. ఓకే. అప్పుడు ఎలా బాగా జాలీగా ఉండేదా మీ డేస్ అంతా? సినిమాలకు వెళ్ళటం అంటే జనరల్గా కాలేజ్ డేస్లో ఎవరి లైఫ్ అయినా, కాలేజ్ డే లైఫ్ ఎవరికైనా జాలీగానే ఉంటుంది. ఎక్కువ ఏ సినిమాలకు వెళ్తుంటారు? చాలా ఉన్నాయి. హిందీ సినిమాలు చూస్తుండే వాళ్ళం, తెలుగు సినిమాలు చూస్తుండే వాళ్ళం. నేను రెడ్డి హాస్టల్ బోర్డర్గా ఉండేవాడిని. తను కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి తను కూడా రెడ్డి హాస్టల్కి వచ్చేవాడు. ఖాళీ టైంలో ఎక్కువ రెడ్డి హాస్టల్లోనే కూర్చుండే వాళ్ళం. రాజా బౌద్ధర్, రాజా వెంకటరామరెడ్డి గారి హాస్టల్ హ్యాబిట్స్లో ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళము. అటు నుంచి కోటి, హ్యాబిట్స్ ఎక్కువ తిరిగేది. అంతే, సిటీ మొత్తం తిరిగేవాళ్ళం కాదు. మా దోమలగూడ, హ్యాబిట్స్, కోటి, ఓకే, ఈ దీపక్ థియేటర్, నల్లకుంట ఇటు సైడే ఎక్కువ తిరిగేవాళ్ళం. బైక్లో నాకు కవసాకి ఉండేది, ఆయన దగ్గర యమహా ఉండేది RX 100. ఓకే. అప్పుడు నా దగ్గర కవసాకి KB 400 ఉండేది. తర్వాత నా దగ్గర మిలిటరీ జీప్ అది కూడా ఉండేది. సరదాగా తీసుకుని తిరుగుతుండేవాళ్ళం. అంతే, ఫుల్ జాలీ. కానీ గ్రేట్ కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఫ్రెండ్షిప్ అలానే ఉందంటే మీరు దాన్ని అలానే కాపాడుకున్నారు, ఆయన దాన్ని అలానే కాపాడుకున్నారు. సో దీన్ని పెద్ద మిస్యూజ్ చేస్తే ఏముంది అంటే, పదవులు రాకముందు అలానే ఉన్నారు, పదవులు వచ్చిన తర్వాత అలానే ఉన్నారు. గ్రేట్ అండి అది. మీరు ఒక మాట అన్నారు కదా, ఆయన చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాను అన్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు చూస్తున్నప్పుడు అసలు ఏమి వయసులో ఏమి అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అంటే అదంతా తన ఒకటేమో తన జాతక ఫలం మెయిన్గా, తన కృషి. ఓకే, రెండు. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద మహాసముద్రం సార్. ఇక్కడ ఎవరు సీఎం అవుతారో కూడా తెలియదు, ఎన్వలప్ కవర్లో వచ్చేస్తుంది పేరు అంతే. సో ఎందుకంటే హేమాహేమీలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రోషయ్య గారి వల్లగాకనే నా వల్ల కాదు, సీఎం పదవి కన్నా కూడా నాకు మంత్రి పదవి ముఖ్యం, నాకు కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న స్థానం ఇచ్చినా చాలని చెప్పేసి ఆయన వద్దని సీఎం స్థాయి నుంచి కిందకి దిగేసి కిరణ్ కుమార్ రెడ్డిని ఎక్కించిన రోజులు చూసాం మనం. ఆయన వద్దని నేను అనలేదు, ఎందుకంటే మేము విన్నమాట. అదే, నేను రోసే గారికి చాలా సన్నిహితుడిని. తెలంగాణ వాదం అనేది గొడవ అదేం లేదు. ఆయనకి ఆ టైంలో కొంచెం ఆరోగ్యం నలతగా ఉండేది, 1 month సెక్రటరీకి పోలేకపోయారు. ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి తను ఢిల్లీలో తన లాబింగ్ తను చేసుకొని చాప కింద నీరులాగా తను వచ్చేసేసి తను ఈయనకి దించుతున్నట్టు ముందు రోజు కూడా ఆయనకు తెలియదు. ఓకే, ఆయన వద్దని అనటం జరగలేదు. తర్వాత ఇక ఆయనకున్న సీనియారిటీని గౌరవించి సోనియా గాంధీ గారు ఆయనకి గవర్నర్గా తమిళనాడుకి పంపడం జరిగింది. సో లాబింగ్ చేసి ఆయన దించింది అయితే కిరణ్ కుమార్ రెడ్డి హాజ్ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ అండ్ కీ లాబింగ్ ఇన్ ఢిల్లీ. కానీ అంత పెద్ద సీనియర్ నాయకులకే ఉన్న సీనియర్ నాయకుల్ని సమర్థించుకోవటం, లేకపోతే వాళ్ళని బుజ్జగించడం చాలా చాలా కష్టం. అలాంటిది కాంగ్రెస్ పార్టీలోకి చాలా లేటుగా వచ్చారు, ఒక్కసారి ఎంపీ అయ్యారు, డైరెక్ట్ కొడితే చీఫ్ మినిస్టర్. ఇంతమంది హేమాహేమీలు, ఖమ్మం సీనియర్ నాయకులు కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేసుకుంటూ ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా బయట ఒక క్వశ్చన్ మార్క్ జనానికి. బట్ అది రేవంత్ రెడ్డి గారిలో ఉన్నది చెప్పాలంటే, అంటే నేను చూసినంత దగ్గరగా ఎవరు చూడలేదు కాబట్టి నేనే చెప్పగలను. నాటికి తనకు కావాల్సిన గోల్ ఏంటి, తన లక్ష్యం ఏంటి అనేది దాన్ని ఒకటి చూసుకుంటాడు. కానీ ఓకే, ఆ లక్ష్యం తను నెరవేరిన తర్వాత దానికి సహకరించిన వాళ్ళందరికీ సమానంగా ఫలాలు దక్కాలి అనే టైప్ మెంటాలిటీ. కాంగ్రెస్ పార్టీలో తను మీరు చెప్పినట్టు జూనియర్,
తను కష్టపడ్డాడు, తను ర్యాలీ చేశాడు, తను ఆ మెయిన్ ప్రధాన కుర్చీలో కూర్చున్నాడు. కానీ తను ఒక్కడి వల్లే కాదు, అందరు నాయకులు సమిష్టి కృషి వల్ల వచ్చింది. కాబట్టి ఎవరికి ఎంత గౌరవం దక్కాలి, ఎవరికి ఎంత దాంట్లో ఆ ఫలం యొక్క భాగస్వామ్యం దక్కాలనేది అందరినీ చూసుకునే టైపు. అట్లా చూడటం వల్లే తనకి తన నాయకత్వాన్ని అందరూ ఫస్ట్ ఒకళ్ళిద్దరు ఏదన్నా కొంచెం ఇది అయినా కానీ తర్వాత అందరూ ఆయన లైన్లోకి రావటం, ఆయన నాయకత్వాన్ని ఆయన అందరూ ప్రతి ఒక్కళ్ళు హర్షించడానికి ఆమోదించడానికి కారణం ఏంటంటే అందరికి విలువిస్తాడు, ఓకే, ఫ్రీడమ్ ఇస్తాడు అందరికి. సో దాని ఫ్రీడమ్ని దుర్వినియోగం చేయనంత వరకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయగలడు కూడా. ఓకే, సో తను ఇచ్చే గౌరవాన్ని వాళ్ళు నిలుపుకుంటున్నారు, వీళ్ళు కూడా గౌరవిస్తున్నారు. అట్లా కలిసి అందరూ సమిష్టిగా పనిచేస్తున్నారు, సమిష్టి కృషితో పార్టీ నడుస్తుంది. ముఖ్యంగా మాకు హైకమాండ్ ఉంది, హైకమాండ్కి ఒక విజన్ ఉంది, జాతీయ భావం ఉంది. అలాగే ఇందిరాగాంధీ గారికి, నెహ్రూ గారికి, రాజీవ్ గాంధీ గారికి కూడా ఒక విజన్ ఉండేది. వారి వారసత్వం సోనియా గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. హైకమాండ్ నుంచి ఇచ్చే డైరెక్షన్స్ ఉంటుంది. మా సిద్ధాంతాలని డీవియేట్ కాకుండా పనిచేయడంలో ఈయన సఫలీకృతం అవుతున్నాడు. సో ఇప్పుడు కేంద్రంలో ఒక కీలకమైన నేతగా పేరైతే గట్టిగా వినపడుతుంది కదా బయట. సో రాహుల్ గాంధీ ఈరోజు, ఎందుకంటే రేర్, సో అది రాహుల్ రేవంత్ కావచ్చు, ఏదైనా కులగణన అనేది చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించింది తెలంగాణలో. తెలంగాణ గవర్నమెంట్ అదన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి చాలా కృషి చేశారు దీనికి. అందరు తిరగబడతారేమో రేవంత్ మీద అనుకున్నాము కులగణన విషయంలో, కానీ చాలా సక్సెస్ఫుల్గా చేశారని కూడా ఫుల్ అప్రిషియేషన్ చేశారు. ఇది నాకు ఆస్కార్ కన్నా ఎక్కువ ఈ సోనియా గాంధీ గారు ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు. రాసిన ఉత్తరం చూసేసి దానికి ఎమోషన్ అయ్యాడు. అది మనసు నుంచి వచ్చిన మాట, అదేదో హిపోక్రసీ కాదు, లేకపోతే ఆ కుటుంబాన్ని ఆకట్టుకోవడానికి చెప్పిన మాటలు కాదు, మనసుల నుంచి వచ్చిన మాటల కింద కానీ భావించాలి మనం. ఓకే, ఓకే. సో ఒక మాటలో చెప్పండి సార్, బయట రకరకాలుగా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారి గురించి. సో ఒకప్పుడు ఆయన చాలా లాబింగ్లు చేశారని, అదని బెదిరిస్తారని, లేకపోతే అన్నదమ్ముల గురించి కానీ, లేకపోతే ఆయన గురించి కానీ పర్సనల్గా రకరకాలుగా ఆయన్ని మాట్లాడటం నేను చూశాను, మీరు కూడా చూసే ఉంటారు చాలా వరకు. బట్ వాటిల్లో నిజం అసలు ఎంత పర్సంటేజ్ ఉందంటే ఏమని చెప్తారు? అంటే ఏ విషయాల గురించి? ఏదైనా కానీ, రాజకీయంగా కావచ్చు. అంటే తను ఒకటి చెప్పాలి, ఎందుకంటే మీరు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈజ్ నాట్ గ్రీడీ. ఓకే, తనకి ఏదైనా అత్యాశ అనేది లేదు. ఓకే, అవసరం మేరకు పార్టీ నడపడానికి అవసరం మేరకు ఏదైనా పనులు చేసుకోవటమే కానీ, అంతేగాని దోసుకోవటము తరతరాలు రాబోయే 10 తరాలు 50 తరాలు ఉండాలనే టైపు, అట్లా చేసుకునే టైపు అసలు ఆలోచన కూడా లేని మనిషి. ఓకే, తనకి ఒకటి చెప్పాలంటే నైదర్ నీడీ నార్ గ్రీడీ. ఓకే, పెద్ద కరప్షన్ అనేది అసలు కరప్షన్ జోలికి పోయే మనిషి కాదు, కరప్షన్ ఎంకరేజ్ చేసే మనిషి కాదు. ఓకే, ఇక ప్రతిపక్షాలు ఏదో ఒక రంధ్రాన్వేషణ చేస్తుంటారు, ఏది లేకపోయిన చోట రంధ్రాన్వేషణ చేసి రంధ్రాలు ఏం దొరకనప్పుడు క్రియేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి గుడ్డగాసి మీద పడేయటం లాంటిదే కానీ దాంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. స్వతహాగా ఆయన రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకొని రాజకీయంగా కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నాడు, స్వయం కృషితోనే పైకి వచ్చినాడు. ఓకే, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి రావటం అనేది కూడా అదంతా మామూలు విషయం కాదు. ఓకే, ఈ బ్రాండ్స్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఆయనకి బాగా ఇంట్రెస్ట్. ఫస్ట్ నుంచి బ్రాండ్, ఏదైనా బ్రాండ్, ఏ బ్రాండ్ ఏంటి అనేది అంటే పేరు చెప్పడం బాగుండదు. ఒక వేరే పార్టీలో ఉన్న కీలక నాయకుడు ఈయనతో పాటు కూర్చొని అసెంబ్లీలో 2009 నుంచి 14లో ఈయన బెంచ్ పక్కనో మరి ఎక్కడ కూర్చొని, అన్న ఆ బ్రాండ్ ఏంది, ఈ బ్రాండ్ ఏంది, ఆ బ్రాండ్ ఏమంటారు, ఈ బ్రాండ్ ఏ బ్రాండ్ వేస్తే బాగుంటుంది, ఏ బ్రాండ్ అని చెప్పేసి ఈయన సలహాలు తీసుకునేవాడు. ఓకే, ఇప్పుడు అతను ఏదో తను పుట్టడంతో అదేదో బ్రాండ్స్లో పుట్టినట్టు, లేకపోతే ఏదో అమెరికా నుంచి ఏదో వచ్చి పైన చూడిపడినట్టు అక్కడ ఏదో చేసినట్టుగా అనుకుంటాడు. కానీ అతను ఏ బ్రాండ్ ఏంటి, ఏ లోగో ఏ బ్రాండ్కి నిదర్శనం అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలుసుకున్న వ్యక్తి అతను. ఓకే, ఫస్ట్ నుంచి ఆ బ్రాండెడ్ తన డ్రెస్సింగ్ కావచ్చు, తన బూట్లు కావచ్చు, ఒక సిస్టమ్ ప్రకారం ఉండేవాడు. ఓకే, చాలా ఖరీదైన వాచులు కూడా ఉండేవి. ఈ మధ్య ప్రజాక్షేత్రంలో ఉండటం వల్ల ఆ వాచులు కానీ ఇవన్నీ ఉంగరాలు లాంటివి కానీ అది వచ్చి గీతలు పడి ఇదంతా ఇవన్నీ తనకి చేతుల నిండా గోట్లే, ఇవన్నీ గీతలు పడి అందరూ అంటే రేవంత్ రెడ్డిని టచ్ చేయాలి, ఆయనని ముట్టుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఒక దీనివల్ల చేతులు ఈయన జైటిట్ అంటా ఉంటే ముట్టుకుందాం అనే దాని మీద అది తెలియకుండానే ఆ గోటి గీతలు పడేసి చేతులంతా కూడా గీతలు పడిపోయి రక్తాలు కూడా ఇదైనట్టు అయిన సందర్భంలో ఈ వాచులు గీచులు ఇవి పెట్టుకుంటే ఇంకా ఎదుగుంటుంది అనేది వాచులు ఉంగరాలు అనేది ఫస్ట్ నుంచి ఉంగరాలు లేవు, వాచులు మంచి ఖరీదైన వాచులు ఉండేవి. ఓకే,
ఇప్పుడు ఆ వాచ్లు కూడా తీసేశాడు. ఇప్పుడు అతను చూడండి మీరు, వాచ్ కూడా ఉండదు అతను. వాచ్ కూడా లేదు, ఉండదు. అవును, ఎక్కువ ఆయన షూ మంచి బ్రాండెడ్ వేసుకుంటారు, షర్ట్ కానీ ఇవి ఇవి అంతే ఎల్వి షూస్ వాడతారు, ఉమ్, చెప్పులేమో బర్కిన్స్టాన్ చెప్పులు వాడతారు. ఉమ్, ఇక అంతా మంచి బ్రాండెడ్ ప్యాంట్స్, బ్రాండెడ్ షర్ట్స్, ఓకే. అంతేగాని వాచులు అనేది తీసేశారు. అంతే, ఇప్పుడు బ్రాండెడ్ వేసుకోగానే ప్రజలు ఏమన్నా ఇదిగో వీళ్ళు ఇంత బ్రాండెడ్. ఇప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చేయాలంటే 50 కోట్లు 60 కోట్లు అంటే ఇప్పుడు 10 లక్షలు నరేంద్ర మోడీ గారి లాగా 10 లక్షల సూట్ అయితే వేసుకోవట్లేదు కదా. నరేంద్ర మోడీ గారు వేసుకునే షూట్ 10 లక్షల? జేడ్ బ్లూ, ఆయన జేడ్ బ్లూకి ఒక బ్రాండ్ అంబాసిడర్, అత్యంత ఖరీదైంది. ఇప్పుడు జేడ్ బ్లూ అని మనకి బంజారాస్లో ఉంది చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఇది గుట్టించింది కూడా జేడ్ బ్లూలోనే. ఇప్పుడు మీది కూడా 10 లక్షల? నాది ఎంత 30,000 20,000 ఉంటుంది. ఓకే, అంటే ఆయన అంత ఖరీదైన సూట్లు వాడతాడు. ఏముంటుంది సార్ దాంట్లో 10 లక్షలు? ఏమో మరి, అది నేను దాని మీద రీసెర్చ్ చేయలేదు, కానీ మీరు వెళ్ళి జేడ్ బ్లూలో కనుక్కోండి. నరేంద్ర మోడీ మీరు కొన్నారు కదా, అందుకని నేను కుట్టించాను. అక్కడ అదే ఉంటుంది, రకరకాలు ఉంటాయి అక్కడ బట్టలు. నాకు నచ్చినవి ఆ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది. అది ఒక బ్రాండ్. ఒకసారి వేసుకునేది ఇంకా అది 10 లక్షలు. అందుకే తను ఇక అంటే ఒకానొక టైంలో ఢిల్లీలో ఏదో దుర్ఘటన జరిగినప్పుడు అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ గారు డ్రెస్సులు మార్చారు. ఆ దుర్ఘటన చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి కూడా ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వెళ్ళాడు అని విమర్శించారు బీజేపీ వాళ్ళు. ఓకే, ఆ రోజు శివరాజ్ పాటిల్ గారు హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి. అటువంటిది ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ డ్రెస్ వేసుకుంటాడు. పంజాబ్ వెళ్తే పంజాబీ లాగా డ్రెస్ వేసుకుంటాడు. బెంగాల్ వెళ్తే బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి లాగా గడ్డం పెంచేసేసి ఆయనలాగా ఆహార్యం ఆయనలాగా కనిపించేటట్టుగా చేస్తాడు. అంటే ఏ ఎండగా గొడుగు పట్టడం అనేది కానీ, అవసరానికి రంగులు మార్చడం అనేది కానీ నరేంద్ర మోడీ గారిని మించిన వాళ్ళు చెప్పాలంటే నేను ఒక బహిరంగ సభలో చెప్తే చాలా స్పందన కూడా వచ్చింది. దురదృష్టవశాత్తు అంటే వాళ్ళ అదృష్టం బట్టి హిందీలో దిలీప్ కుమార్, తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, కన్నడంలో రాజ్ కుమార్, ఈ నలుగురు అదృష్టవంతులు నరేంద్ర మోడీ పుట్టిన టైంలో పుట్టకపోవటం వల్ల వాళ్ళు అంత గొప్ప నటులు కాగలిగారు, వాళ్ళకి అంత గొప్ప పేరు వచ్చింది. కానీ వాళ్ళే కనుక ఆ తరంలో పుట్టకుండా నరేంద్ర మోడీ తరంలో పుట్టుంటే నరేంద్ర మోడీ యొక్క నటన ముందు ఈ నలుగురు యొక్క నటన అనేది పని రాకుండా పోయేది. నేను చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను అన్నమాట. ఓకే, నలుగురిని మించిన నటుడు ఎవరైనా కానీ, తల్లి పుట్టిన పిల్లలకి పాలిస్తుంది, గోరుముద్దలు తినిపిస్తుంది, పిల్లల్ని పెంచుతుంది. అంతేగాని 95 ఏళ్ళు 96 ఏళ్ళ తల్లి ఒక 70 ఏళ్ళ కొడుకుకి అన్నం తినిపించడం అనేది ఎక్కడైనా మనం చూస్తామా? సరే, తినిపించడం తప్పేం లేదు. దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకోవటం అంటే ప్రతి ఒక్కటి పబ్లిసిటీ, ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక మైలేజ్ రావాలి, పబ్లిసిటీ చేసుకోవటం అనేది ఆ వ్యక్తి. ఓకే, ఇక దాని గురించి ఇక మీరు అది వేరే టైప్కి వెళ్ళిపోతుంది అనుకోండి. సో కుసుమ్ గారు, ఇప్పుడు హాట్ టాపిక్ బాగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానం. సో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఈ స్థానం మీద. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేశారు, మీరు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయండి, ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే మీకు హోంమంత్రి ఇస్తామని. లేకపోతే ఆయన కొంచెం తిరస్కరించినట్టయితే నాగార్జున గారిని కూడా బరిలోకి దింపాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితులలో జూబ్లీ హిల్స్ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని రకరకాలుగా సాయశక్తులా ప్రయత్నిస్తుంది అంటున్నారు. వాస్తవం ఏముంది? వీళ్ళిద్దరిని నిజంగానే కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? ఒకవేళ రేపు అదే జరిగితే గెలిచిన వాళ్ళకి హోంమంత్రి ఇవ్వబోతున్నారా? వీళ్ళిద్దరిలో ఎవరు హోంమంత్రి ఇవ్వబోతున్నారు, చిరంజీవి గారా లేకపోతే నాగార్జున గారు? అసలు రెండూ వాస్తవం కాదు. చిరంజీవి గారు అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించాడు, ఆయన సక్సెస్ కాలేకపోయారు. తర్వాత కాంగ్రెస్లో మర్జీ చేశారు. కాంగ్రెస్లో నుంచి రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రి అవ్వడం జరిగింది, ఇండిపెండెంట్ ఛార్జు. నాగార్జున గారు ఎప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తి కాదు. మాకు నాయకత్వ లోపం ఏమి లేదు, నాయకత్వ లోటు లేదు. నాయకులు చాలామంది నాయకులు రెడీగా ఉండి జూబ్లీస్లో పోటీ చేసడానికి ఆసక్తి ఉన్న నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఉంటారు డెఫినెట్గా. కాబట్టి మాకు నాయకులను ఎత్తుకునే పరిస్థితి అనేది లేదు. నాయకులు వాళ్ళని అనేది అది సోషల్ మీడియాలో ఎవరైనా క్రియేట్ చేసి ఉంటారేమో, కానీ అసలు దాంట్లో 0.1% కూడా దాంట్లో నిజం అనేది లేదు, శుద్ధ అవాస్తవం. నన్ను కూడా మా పార్టీ యొక్క సీనియర్ నాయకులు, ఢిల్లీ నాయకులు అడగడం జరిగింది. కమ్మ సామాజిక వర్గం నుంచి చెందిన అది సీటు కాబట్టి నాగార్జున గారిని మీరు పోటీ చేస్తే బాగుంటుంది అని. నేనన్నా నాకు డైరెక్ట్గా ఆసక్తి లేదు, పార్టీ కనుక నిర్ణయించి పార్టీ ఆదేశిస్తే వెనక మాత్రం పోను అని చెప్పడం జరిగింది. అంతేగాని అది నేను పోటీ చేయటం అనేది చేయట్లేదు. అక్కడ ఇంత యాక్టివ్గా ఉన్న హేమల్ని కారణం మీ దాకా వస్తుందా? నాకున్న స్థాయిలో నేను ఒక ఎమ్మెల్యే స్థాయిలో లేను ఇప్పుడు. నాకున్న సీనియారిటీ
నాకు ఇప్పుడు నేను గనక కావాలి అనకపోయినా కానీ నన్ను అడుగుతున్నారు, నేను ఓకే అంటే నాకు వచ్చింది టికెట్. బట్ నాకు ఆసక్తి లేదు. పార్టీ కనుక నిర్ణయించి నిజంగా నేను ఏ పని చేయనా పార్టీ పనికి నేను ఆదేశిస్తాను, పార్టీ యొక్క ఆదేశాలని శిరసావహిస్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అది రావటం రాకపోవటం అనేది అసలు ఛాన్సే లేదు. నేను ఎస్ అని చెప్పేసి అంటే నాకు ఇస్తారు. అంటే ఒకప్పుడు హైకమాండ్ ఏది చెప్తే అది రేవంత్ రెడ్డి చేయాలి, ఈరోజు రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది హైకమాండ్ చేసే పరిస్థితిలో హైకమాండ్ ఉంది. ఆ స్థాయికి తీసుకొచ్చుకున్నారు ఆయన మంచితనంతో, ఆయన చాకచక్యంతో, ఆయన కష్టంతో అనే మాట వాస్తవం కాదా? బయట మాట్లాడుకుందాం. అది తప్పు. హైకమాండ్ అల్టిమేట్లీ మాది జాతీయ పార్టీ, మా యొక్క ఆలోచనలు ఏమున్నా వాళ్ళతో పంచుకుంటాం, వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్టీ అధ్యక్షుడు కావచ్చు, పార్టీ యంత్రాంగం కావచ్చు. జాతీయ పార్టీలో సొంత నిర్ణయాలు అంటూ రాష్ట్ర నాయకులు చేసుకోవటం ఉండదు. ఒక వాల్యూ ఇస్తారు కదా డెఫినెట్గా. రాజశేఖర రెడ్డి గారికి ఆ వాల్యూ ఇచ్చారు కదా, మీరు దగ్గర నుంచి చూశారు కదా. ఇప్పుడు వాల్యూ అనేది రేవంత్ రెడ్డి గారు ఏదన్నా ప్రపోజల్ పెడితే డెఫినెట్లీ దానికి ఆమోదిస్తారు, దాని వాల్యూ ఉంటుంది. అంతేగాని డిక్టేట్ చేసి మనం ఏది కావాలో అది హైకమాండ్తో చేయించుకోవటం అనేది జరగదు కాంగ్రెస్ పార్టీలో. మనం చెప్పేది వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఆమోదిస్తే మనం ఇంప్లిమెంట్ చేయాలి. కానీ కొన్ని మనం చెప్పే వాళ్ళకి నచ్చకపోతే దాన్ని అట్లా పెండింగ్ పెట్టేయమంటే పెట్టేసేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా పోవటం అంటూ జరగదు. ఓకే, ఇప్పుడు ఎవరు దిగబోతున్నారు జూబ్లీ హిల్స్ బదులు కాంగ్రెస్ పార్టీ నుంచి? అంటే ఏమో తెలియదు, చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. అజరుద్దీన్ ఆల్రెడీ పోటీ చేస్తున్నాడు. అజరుద్దీన్ కావచ్చు, లేకపోతే అంజన్ కుమార్ ఇక్కడ 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తున్నాడు. యాదవ్ సామాజిక వర్గం, బలంగా ఉన్న సామాజిక వర్గం, ఆయన కావచ్చు, లేకపోతే లోకల్లో ఇంకెవరైనా కావచ్చు. కానీ చిరంజీవి గారు నాగార్జున గారు కాదా? చిరంజీవి గారికి నాగార్జున గారికి అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, రేపు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఈజ్ నాట్ దట్ ఈజీ. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందని నేను అనుకోను. ఇంట్రెస్ట్ ఉండుంటే చిరంజీవి గారు రాజకీయాల్లో కొనసాగే ఉండేవారు. ఓకే, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఆయన కనుక కావాలంటే ఆంధ్ర రాష్ట్ర PCC పగ్గారు కూడా ఆయన చేతికి ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ. లేదు జాతీయ స్థాయిలో ఉంటానంటే జాతీయ ప్రధాన కార్యదర్శి చేసి ఏదో పెద్ద రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కూడా ఇచ్చేవాళ్ళు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు కాబట్టి ఆయన ఉంటారనేది అసలు నేను అనుకోను. మీరు చెప్పిన రెండో ఆయన పేరు కూడా ఆయనకి అసలు రాజకీయాల్లో ఏముంది, అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఆయనకి. సో ఇంతకే ఎవరు గెలిచినా కానీ మినిస్టర్ అయితే కన్ఫామ్. హైదరాబాద్ నుంచి ఎవరు లేరు కాబట్టి మంత్రివర్గం కంపల్సరీ ఉండాలని ఏం లేదు, అవకాశాలు ఉంటాయి అంతే తప్పించి కంపల్సరీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఏది కంపల్సరీ అనేది చెప్పలేము. ఓకే, అప్పుడున్న సామాజిక సమీకరణ బట్టి, ఓకే, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ అంతేగాని వీళ్ళకి అష్యూరిటీ ఉంది, వీళ్ళు కన్ఫర్మ్ అనేది మనం చెప్పలేము. సో బదిలో మీరు కూడా కొంచెం అయితే నేను లేనట్టే పార్టీ అడిగింది నన్ను. నేనన్నా నాకంటూ నాతో నేను అడగను, పార్టీ ఆదేశిస్తే మాత్రం వెనకపోను అని చెప్పడం జరిగింది. ఓకే, పార్టీ నిర్ణయం చేసుకుంటా చూద్దాం. అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అడిగే వాళ్ళని కాకుండా అడిగిన వాడిని తెచ్చి ఇస్తుంది అనేది కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకని సార్ జూబ్లీ హిల్స్ కి క్యాస్ట్ అంటగట్టేశారు? కమ్మ సామాజిక వర్గం అంటే గోపి గారు వాళ్ళు మాత్రమే ఉండాలని ఎందుకు పేరు పెట్టారు? క్యాస్ట్ అనేది కూడా డెఫినెట్లీ ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. క్యాస్ట్ తో పాటు ఎవరు ఏ పార్టీ ఏ నాయకత్వం మనకి ఎక్కువ మేలు జరుగుద్ది అనేది కూడా చూస్తారు. ఓకే, అంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. జూబ్లీస్ నియోజకవర్గం చూసుకుంటే దాదాపు 2 లక్షల పైన ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు ఉంటారు. 1 లక్ష మంది వరకు మైనార్టీ సోదరులు ఉంటారు. ఇంకా మిగతా 40,000-50,000 వేలు లోకల్ వాళ్ళు ఉంటారు. అది చాలా డిఫికల్ట్ చూడటానికి. అది జూబ్లీ హిల్స్ అనే కానీ జూబ్లీ హిల్స్ ఇప్పుడు మా ఇల్లు ఉంది జూబ్లీ హిల్స్లో. జూబ్లీ హిల్స్ మేము జూబ్లీ హిల్స్ ఓటర్స్ కాదు, మేము ఖైరతాబాద్ ఓటర్స్. టోటల్ జూబ్లీ హిల్స్ కమ్స్ అంటారు ఖైరతాబాద్ అసెంబ్లీ. ఈ మధురా నగర్, కళ్యాణ్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ ఇవన్నీ జూబ్లీ హిల్స్ కిందకి వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ ప్రెస్టీజియస్గా తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఎలక్షన్ని. మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ గెలుపు అక్కడ నెక్స్ట్ GHMCలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతుంది. 200% జూబ్లీ హిల్స్ గెలుపు అనేది కాంగ్రెస్ అంటారు. చాలా అవసరం. అందరం పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ఓవరాల్గా అయితే మీకు కూడా కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అని బయట ఒక టాక్ ఉంది. ఎందుకంటే ఈ మధ్య KTR అండ్ CM రమేష్ ఇష్యూ అప్పుడు కూడా నేను స్పందించాను. క్యాస్ట్ ఫీలింగ్ అనేది అనలేను. నేను పుట్టి పెరిగింది సంగారెడ్డి. నా ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పుడు ఉండే ఫ్రెండ్స్, నాకు జగ్గారెడ్డి చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఒక కమ్మ సామాజిక వర్గం అతను కూడా నాకు అసలు ఫ్రెండ్షిప్ లేరు సంగారెడ్డి ఉన్న రోజులు. సంగారెడ్డి నుంచి హైదరాబాద్కి JV కాలేజ్కి రావడం జరిగింది. నేను ఉన్నది రెడ్డి హాస్టల్లో ఉన్నా. నాకు ఎక్కువ మిత్రులు రెడ్డీసు, వేరే వెనకబడిన యాదవులు, గౌడ్లు ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. బట్
ఒక సామాజిక వర్గాన్ని పక్క రాష్ట్రంలో ఉన్న అప్పుడు ఉన్న అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి అటాక్ చేసి ద్వేషించి ఈర్ష్య చేసి వాళ్ళని అందరినీ వీరి పైకి ఉసిగొలుపుతా ఉన్న టైంలో ఈ రాష్ట్రంలో కూడా వాడుకొని మమ్మల్ని వదిలేసిన టైంలో మనం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా క్యాస్టిజాన్ని ఈ యొక్క సమాజం నుంచి తీసేయలేము, మతాన్ని ఎంత తీసేయలేము, కులాన్ని కూడా తీసేయలేము. మనం వెళ్ళి పుట్టంగానే వెళ్ళేసేసి ఏదైనా బర్త్ సర్టిఫికేట్ అడిగితే ఏం కులం అని చెప్పి అడుగుతారు. అక్కడి నుంచే మొదలవుతుంది క్యాస్ట్ అనేది. ఎవరి కులంకి ఏ జాతి పక్షులు ఆ జాతికి చేరుతుంటాయి కాబట్టి ఎవరు ఆ క్యాస్ట్ని ఎవరి కావాలో వాళ్ళ క్యాస్ట్ మీద అభిమానం ప్రేమ ఉండటం సహజం. కానీ వేరే క్యాస్ట్ని ద్వేషించడం అనేది తప్పు అనేది నా యొక్క భావన. దానివల్ల నేను కేజీఎఫ్ అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని కేజీఎఫ్ అని స్థాపించడం జరిగింది. ప్రపంచంలో ఉన్న కమ్మ వారందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చే లక్ష్యంతో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, ఓకే, అంటే ప్రపంచ కమ్మ సంఘాల సమాఖ్య తెలుగులో చెప్పాలంటే. దాన్ని అనుకోకుండా ఒక వైబ్రెంట్ సినిమా పేరు కూడా కేజీఎఫ్ అనేది రావడం జరిగింది. గత జూలైలో మేము ప్రపంచ కమ్మ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలవటం, ఆయన దాన్ని ఇనాగ్రేషన్ చేసి కమ్మ అంటే అమ్మ లాంటిది, ఈ కులం అనేది నలుగురికి అన్నం పెట్టే కులం ఇది అని చెప్పేసి ఆయన కూడా మా గురించి చాలా గొప్పగా మాట్లాడటం. దాని ద్వారా మేము అంటే సమాజానికి మేమేదో గొప్పలమని చెప్పి నేను చెప్పడానికి కదా మా ఉద్దేశం. అది సమాజానికి మేము ఏం చేసామనేది తెలియని వాళ్ళు నిష్కారణంగా మమ్మల్ని ద్వేషిస్తున్నారు, ఈర్ష్యపడుతున్నారు. అది తప్పు. సమాజానికి మేము ఎంతో చేశాము. ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా మా కమ్మ సామాజిక వర్గం కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ. మీరు గమనించండి, ఎక్కడైనా చూసుకోండి, మీరు డాటా ఉంది నా దగ్గర. కొందరు తెలిసి తెలియని వాళ్ళు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, స్టింగర్స్ కావచ్చు, తెలిసి తెలియకుండా పట్టుమంది గుప్పిడి మంది ఉంటారు, వీళ్ళు అన్నిట్లో వీళ్ళే పెత్తనం చేస్తుంటారు, మీడియాని శాసిస్తుంటారు, సినీ రంగాన్ని శాసిస్తున్నారు, రాజకీయాన్ని శాసిస్తున్నారు అని చెప్పేసి పరిశ్రమలు శాసిస్తున్నారని చెప్పి అంటుంటారు. ఆ యొక్క ఇది తప్పు అని చెప్పడానికే మేము మా యొక్క బ్రోచర్లో సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి 2,10,00,000 మంది కమ్మ సామాజిక వర్గం యొక్క ప్రజలు ఉన్నారు భారతదేశంలో. అంటే భారతదేశ జనాభా 140 కోట్లు అయితే 1.5% ఉన్నాం మేము, సంఖ్యాపరంగా తక్కువ కాదని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈయన సీఎం రమేష్ కూడా అతను పైకి వచ్చింది, రాజకీయంగా పైకి వచ్చింది ఒక కమ్మ నాయకుడి వల్ల, ఒక కమ్మ నాయకత్వం వహిస్తున్న పార్టీ నుంచి. అటువంటి వాడు నీ స్వలాభం కోసం నువ్వు కాంట్రాక్టుల కోసం ఇటు ఊసరవెల్లిలాగా జంపులు చేస్తున్నావు, చేసుకో. ఒక సామాజిక వర్గాన్ని కేటీఆర్ ఒక సామాజిక వర్గాన్ని తిట్టాడు అని చెప్పేసి అన్నాడు, అట్లాగే మా సామాజిక వర్గాన్ని కూడా తిట్టాడు అంటే మేము స్పందించే వాళ్ళం కాదు. ఆ సామాజిక వర్గాన్ని తిట్టాడు అని చెప్పేసి కమ్మ సామాజిక వర్గాన్ని ఏం తిట్టాడని ఉచ్చరించాడు తన నోటితో 3-4 సార్లు. దాంతో అది అతను నిజంగా అన్నాడా అంటే ఆధారాలు చూపెట్టు అని కేటీఆర్ని కూడా నువ్వు విలీనం చేస్తాననే మాట, సీఎం రమేష్ అన్న మాటను ఖండించావు, కానీ కమ్మ సామాజిక వర్గాన్ని నువ్వు తిట్టావనే మాటను నువ్వు ఖండించలేదు కాబట్టి నువ్వు అన్నట్టుగానే భావించాల్సి వస్తుంది. మరి మీ 2 పార్టీలకి మా సామాజిక వర్గం ఓట్లు మా యొక్క మద్దతు అవసరం లేదా అనే దాని మీద నేను ఆ రోజు స్పందించడం జరిగింది. సో కుసుమ్ గారు, ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి 420 హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫోకస్ పెట్టడం తగ్గించి ఎంతసేపు ఉన్న కేటీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేద్దాం, కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేద్దాం అన్న దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టాడు రేవంత్ రెడ్డి అనే మాటకి ఏం చెప్తారు మీరు? అంటే ఎప్పుడు అరెస్ట్ చేద్దాం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, క్యాబినెట్ వాళ్ళకన్నా మంత్రులకు కావచ్చు, ఎవరికి లేదు. చట్టం దాని పని చేసుకెళ్తుంది అన్నట్టు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి ఒక్కరం వాస్తవం, అది జరిగింది. అందరి ఫోన్లు అయినాయి, నా ఫోన్ అయింది, మీ ఫోన్ కూడా అయ్యే ఉంటుంది. మీ ఫోన్ కూడా అయిందా? డెఫినెట్లీ అయింది, నా ఫోన్ కూడా. ఓకే, ఎందుకు రేవంత్ రెడ్డి గారి సన్నిహితుడేనా? అట్లని కాదు, పార్టీలో సీనియర్ని, వర్కింగ్ ప్రెసిడెంట్ కదా నేను. ఓకే, వర్కింగ్ ప్రెసిడెంట్గా అది కూడా వాళ్ళు పెట్టిన మిషన్ కూడా రేవంత్ రెడ్డి గారికి నా ఇంటికి మధ్యలోనే పెట్టారంట. ఆ వ్యాన్లో కూర్చొనేసి మీ ఇద్దరు ఇల్లుల మధ్య ఇక్కడే పెట్టేసేసి ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్న ఫోన్లు అన్నింటినీ ఇంటూ ఉండేవాళ్ళంట. సరే, ఇంటికి రహస్యాలు ఏముంటాయి మా దగ్గర? మా అయితే పార్టీలో ఎప్పుడు ఏ మీటింగ్స్ చేసుకోవాలి, ఎక్కడ ఎంత మొబిలైజేషన్ చేయాలి, ఏం చేయాలనేది. ఎలక్షన్ టైంలోనే కొంచెం డబ్బులు, ఇదిగో పలానా రోహన్కి 10 లక్షలు పంపండి అంటే మిమ్మల్ని పట్టుకుంటారేమో, కానీ మామూలు టైంలో ఏముంటుంది మా దగ్గర మాట్లాడుకోవడానికి? నా ఫోన్ కూడా అయిందంటారా? అయితే డెఫినెట్గా అయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, మీడియాలో ఉన్నారు మీరు, కీలకమైన సుమన్ టీవీ, పాపులర్ న్యూస్ ఛానల్, డెఫినెట్లీ అయ్యే ఉంటుందని అయింది అనేది నేను చెప్పట్లేదు. మాదైనా ఏముంటుందిలే, ఎప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం సార్, ఎప్పుడు వచ్చాను అంతే తప్పించి ఇంకేం మాట్లాడుకుంటారు? వాళ్ళనేదో జైల్లో పెట్టాలనేది తహతహలాటం అనేది కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడు చేయట్లా. చేసుంటే 20 నెలలు బయట ఎందుకు ఉండేవాళ్ళు. బట్ ఈ హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ నిజమా? అది దానివల్ల చాలా గొడవలు జరిగాయి పర్సనల్గా. చాలా మంది చేశారు. ఇప్పుడు దాని అన్ని ఆధారాలతో సహా ఎవరెవరు చేశారనేది బయటకు వస్తుంది. చాలా మంది, కొన్ని 100ల మంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఓకే, అంటే వాళ్ళకి
విచ్చలవిడిగా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని విచ్చలవిడిగా రాజరికం పోకడుతూ నడిచారు. ఇప్పుడు మీరు జిల్లాలు చూడండి, ఇన్ని జిల్లాలు అవసరమా తెలంగాణకి? అన్సైంటిఫిక్గా ఒక్కొక్క జిల్లా అయితే 1.5 అసెంబ్లీకి ఒక జిల్లా. ఓకే, సిరిసిల్ల జిల్లా తీసుకున్నా కానీ, వనపర్తి జిల్లా తీసుకున్నా కానీ 1.5 అసెంబ్లీ. నర్సాపూర్ ఇప్పుడు మెదక్ జిల్లా తీసుకుంటే 2.5 అసెంబ్లీస్. అసలుకి ఎంత అన్సైంటిఫిక్, దీనివల్ల ఎంత ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది ఏంటి అనేది కూడా చూడకుండా అడిగినాడికి రాజు ఏం చేస్తాడు, తనకి నచ్చితే దానం చేసుకుంటే పోతారు కదా, ఇదిగో నీకిది నీకిది నీకిదని. అలా రాజకీయపు నడిచాక ప్రజాస్వామ్యబద్ధంగా నడిచిన ప్రభుత్వం కాదు. ఓకే, వాళ్ళు చేసిన తప్పులకి డెఫినెట్లీ కాళేశ్వరం ముంపు కావచ్చు, కాళేశ్వరం జరిగిన అవినీతి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. చట్టంలో పరిధిలోనే ఉంటారు ఎవడైనా సరే, ఉండక తప్పదు. చట్టం దాని ఆధారాలు దొరికినప్పుడు ఆ డిపార్ట్మెంట్ దాని మీద చర్యలు తీసుకుంటుంది. అది ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు. సో కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడో ఉండరు, ఆ పార్టీలోనే పుట్టుకొస్తుంటారు చిన్న చిన్నగా. కొంచెం సమయం పడుతుందేమో కానీ అనే దానికి ఒక్కొక్కదానికి ఇప్పుడు కనపడుతుంది మన కంటికి కూడా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్న గవర్నమెంట్ మీదే విరుచుకుపడుతూ తన మంత్రి పదవి కోసం రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా, ఏ విధంగా తీసుకుంటున్నారు దాన్ని సీఎం గారు అసలుకి? అంటే రాజగోపాల్ రెడ్డి గారు కూడా 2009లో వెంకయ్యరెడ్డి గారి సోదరుడి కింద ఆయనకి ఎంపీ టికెట్ రావడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు వెంకయ్యరెడ్డి గారి లాగానో, నాలాగానో, అంజన్ కుమార్ గారు లాగానో, పొన్నం ప్రభాకర్ లాగానో, మహేష్ గౌడ్ గారి లాగానో మాలాగా ఎప్పుడు ఆర్గనైజేషన్లో పనిచేసినాడు కాదు. డైరెక్ట్లీ జలవిహార్ నెక్లెస్ రోడ్లో 2009 ఎలక్షన్స్కి ముందు ఒక 2 నెలల ముందు భారీ ఎత్తున ర్యాలీ తీసుకొచ్చి రాజశేఖర గారి సమక్షంలో జరగడం జరిగింది. ఎవరు ఇతను అంటే వెంకయ్యరెడ్డి గారి తమ్ముడు అని చెప్పడం జరిగింది. ఎంపీ గెలిచాడు, తర్వాత ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయాడు, మళ్ళీ ఎమ్మెల్సీ గెలిచాడు, తర్వాత మళ్ళీ అటు వెళ్ళాడు, ఇటు వచ్చాడు. అంటే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏదైనా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదన్నా తన కోసం కానీ కాకుండా ప్రజల కోసం, అందరి కోసం ఏదైనా అడిగుంటే తనకు కొంచెం విలువ పెరిగి ఉండేది. కానీ నాకేదో కావాలి, నాకు కానప్పుడు మొత్తానికి అందరికి నష్టం అవుతుంది అనేది కనుక అది ఎత్తు చూపిస్తున్న ఎలిగేషన్స్కి విలువ అనేది ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే కొంచెం వేరే పార్టీస్ కంటే కూడా, ఎందుకంటే చాలా పెద్ద పార్టీ కావటం వల్ల. కానీ ఏదన్నా ఒక స్థాయి వరకే దాన్ని భరించడం. ఆయన వెనక కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నల్గొండ ఖమ్మానికి సంబంధించిన నాయకులు ఉండి పొగబెడుతున్నారు, కావాలని ఆయన్ని ముందుకు నడిపిస్తున్నారు. అవన్నీ ఊహాగానాలే, అవన్నీ ఊహాగానాలే. దాని వెనక వాస్తవం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఉన్నా కానీ ఉంటుందేమో, ఎంత కొంత ఉంటుంది కానీ ఉంటుందేమో కానీ నేనైతే నమ్మట్లేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి కుసుమ్ గారు, చెన్నారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారితో పోల్చారు రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే గద్దె దించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వాళ్ళల్లో రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని. ఎస్, ఐ అగ్రీ. తెలంగాణ ప్రజానీకం కూడా ఒప్పుకుంటుంది డెఫినెట్గా దానికి. రాజశేఖర్ రెడ్డి గారిలో గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అంటే చెట్టు కింద కూర్చున్నవాడు కూడా రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి కన్నా కూడా ఒక మంచి మనిషిగా కూర్చొని మాట్లాడుకోవటం ఎక్కువ. ఆయన్ని మీరు దగ్గర నుంచి చూశారు, వితౌట్ అపాయింట్మెంట్ ఆయన ఇంటికి వెళ్ళి అంత చనువు ఉంది మీకు. ఆయనలో ఉన్న కామన్ క్వాలిటీస్ రేవంత్ రెడ్డిలో కూడా వచ్చాయి, అందుకనే ఈ స్థాయిలో ఉన్నాడు. లేకపోతే ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారు, హైకమాండ్ కూడా ఎంత బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనిపించిన కొన్ని రాజశేఖర రెడ్డి గారు సమయ పాలన పాటించడంలో ఆయనని మించిన వాళ్ళు ఎవరు లేరు. మార్నింగ్ 4:15కి ఆయన మొట్టమొదటి ఫస్ట్ అపాయింట్మెంట్ ఉండేది. ఓకే, అంటే 40 నిమిషాలు, 30 నుంచి 40 నిమిషాలు ఉండేది ఆ టైం అపాయింట్మెంట్. సంవత్సరంలో దాదాపు 20-25 రోజులు నేనే ఆ టైం తీసుకునేవాడిని. అది సూర్యుడు ఫిక్స్ చేసే టైం అది. నేను నాతో పాటు జగ్గాడింగ్ కూడా తీసుకెళ్ళేవాడిని. అక్కడ నుంచి చూసుకొని తర్వాత ఆయన యోగా అదంతా చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని 8:30 కల్లా వచ్చేసేవాడు క్యాంప్ ఆఫీస్లోకి. అక్కడ బారికేడ్స్లో ఉన్న సాధారణ ప్రజల్ని కలిసేవాడు. లాంజ్ 4లో రకరకాల స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కలుసుకుంటూ ఉండేవాడు. డైలీ ఆయన చాలా ఎక్కువ మందిని కలిసేవాడు. రేవంత్ రెడ్డి గారు అట్లా జనాల్ని కలవలేకపోతున్నాడు. ఓకే, అదొకటి రాజశేఖర రెడ్డి గారితో మనం ఆయన్ని పోల్చలేము. అంటే ఆయన లేవటం కొంచెం లేటుగా లేస్తారని విన్నాను. అంటే రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన 10:30 కల్లా పడుకుంటారు. ఆయన మార్నింగ్ 4ంటికి లెగుస్తారు. బ్రహ్మముహూర్తంలో లెగిసే టైప్ ఆయన. మధ్యాహ్నం 15 నిమిషాలే నిద్రపోతాడు ఆయన. నేను ఒక రోజు అడగడం జరిగింది, అన్న 15 నిమిషాల్లో 2:45 to 3 రెస్ట్ అని రాస్తారు మీ యొక్క ఐటినరీలో, 15 నిమిషాలు ఎట్లా పడుకుంటారు, ఎట్లా లెగుస్తారు? నేను పంచం మీద పడుకున్నాక 10 నిమిషాలకు కానీ నాకు నిద్ర పట్టదు అని అడిగితే, చూడు అని చెప్పేసి అప్పుడే కళ్ళు మూసుకొని ఏమంటే నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇంకా నిద్రలోకి వెళ్ళిపోయి ఒక 10 నిమిషాల తర్వాత లెగిశారు. అంటే కళ్ళు మూసిన నిమిషం లోపు ఆయన నిద్రపోగలడు. ఓకే, అది ఆయన శరీరం మీద ఆయనకు ఉన్న పట్టు.
అది అందరికీ సాధ్యం కాదు. అది ఆయన గొప్పతనం, అది ఆయన అదృష్టం. ఓకే. అట్లా సమయ పాలన ఎక్కువ మంది కలవటం అనేది మాత్రం రాజశేఖర్ గారితో నేను ఎవరిని పోల్చలేను. అలా కాకుండా కార్యకర్తలకి ధైర్యం నింపటంలో కావచ్చు, కార్యకర్తలకు నేను ఉన్నాననే ఒక భరోసా ఇవ్వడంలో మాత్రం రాజశేఖర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని మనం పోల్చుకోవచ్చు. వ్యక్తిగతంగా క్యారెక్టర్, వ్యక్తిగతంగా ఎవరి స్టైల్స్ వాళ్ళది. ఆయన రాయలసీమల ప్రాంతంలో ఆయన రైతు కష్టపడి చేశాడు, డాక్టర్గా పనిచేశాడు, రూపాయి డాక్టర్ అని చెప్పి పేరుతో రూపాయి వైద్యం చేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో 78 నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎంతో పోరాటాలు చేస్తూ దాదాపు మీకు 27-28 ఇయర్స్కి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు ఎంపీకి గెలిచి ఓటమి అనేది ఎరగకుండా. అవును, ఆయన అది చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి. ఆయనని పోల్చాలనుకుంటే ఒట్టి ఎన్టీ రామారావు గారిని ఆయన్నే పోల్చగలం, ఇంకెవరిని పోల్చలేము. ఓకే. సో రేవంత్ గారు ఫాలో అవుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొంతమంది. ఇంకా తనకి ఇంకా వేరే క్వాలిటీస్ అన్ని రావాలంటే ఇంకా టైం పడుతుంది. ఎప్పుడైనా అనిపిస్తుందా కొంచెం దూకుడు తగ్గించుకుంటే బాగుంటుంది మా ఫ్రెండ్ అని? అంటే లేకపోతే ఈ దూకుడు ఉంటే సరిపోద్ది అనుకుంటారా? తన బలమే అది. ఓకే. కాబట్టి నేనైతే ఆ దూకుడు తగ్గించుకోమని చెప్పను. ఓకే. ఎప్పుడు నేను తన్ని వెనక్కి లాగటం అనేది చేయను. అంటే తన బలం అదే. అది కొన్ని సందర్భాల్లో బలహీనతగా మారుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరైతే నీ బలం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండాలి. బట్ తను అగ్రెసివ్, తన నేచరే అగ్రెసివ్ నేచరు. ఇంకా చాలా సమయంగా చాలా నిదానంగా ఉన్నాడు. మామూలుగా తనకున్న స్పీడ్ ప్రకారం అయితే ఇప్పటికే ఇంకా చాలా జరిగిపోయి ఉండేవి. అవుతేనా ప్రభుత్వాధినేతగా ప్రభుత్వ పెద్దగా చాలా కంట్రోల్గానే పనిచేస్తున్నాడు. ఓకే. సో తెలంగాణ ఇప్పుడున్న ప్రతిపక్షాలకి ఆ మాత్రం దూకుడు లేకపోతే కష్టం అనుకుని అదే దూకుడు మెయింటైన్ చేస్తున్నారా అని? అంటే అట్లని కాదు, అవసరాన్ని బట్టి తను. ఇప్పుడు అవతలాళ్ళు రాయితో కొడుతుంటే నువ్వు దూదితో కొడతాను అంటే కరెక్ట్ కాదు కదా. రాయితో కొడుతున్నప్పుడు నువ్వు ఇంకా పెద్ద రాయితో కొడతానంటేనే కదా అవతలాడు ఆగేది. కాబట్టి ఈట్కే జవాబు పత్తర్సే అంటారు కదా ఇప్పుడు ఇక్కడ. కాబట్టి కానీ ఒకప్పుడు రాజకీయాల్లో దూకుడు పనికిరాదు అని అంటారు, కానీ ఇప్పుడు రాజకీయాలకు దూకుడు అవసరం. ప్రజలు కూడా అదే కోరుతున్నారు. నువ్వు ఒక సాధు పొంగవునిలాగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలకి నచ్చట్లేదు. అది ప్రజలు నీ నుంచి ఏది కోరుకుంటున్నారో నువ్వు చేయటమే కరెక్ట్ అనిపిస్తుంటుందా? అందరు జగన్మోహన్ రెడ్డి లాగా ఉండలేరు, అందరు రేవంత్ రెడ్డి లాగా ఉండలేరు. జగన్మోహన్ రెడ్డి చేతులారా చేసుకున్నాడు ఆయన. నాకు ఒకప్పుడు మంచి మిత్రుడు తను. అయితే ఈ మధ్య టచ్లో లేను. వీళ్ళిద్దరూ బాగానే ఉంటుందా? రేవంత్ రెడ్డి గారికి జగన్ గారు బాగుంటారా? లేదు అస్సలకి. ఎప్పుడు ఎక్కడ కలిసిన సందర్భాలు ఇక్కడ కలిస్తే అలో అంటుంది తప్పించి. ఎందుకంటే పార్టీ డిఫరెంట్ కావటం వల్ల ఎప్పుడు వీళ్ళు కలిసి ఎక్కడ కూర్చోవటం కానీ కలిసి మాట్లాడటం కానీ ఎక్కడ జరగలేదు. ఓకే. మాట్లాడుతుంటారా రేవంత్ గారితో ఫోన్లో ఎప్పుడన్నా? సీఎం అయిన తర్వాత టైం ఇస్తున్నారు ఫ్రెండ్కి? ఏదో టైంలో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మెసేజ్ చేసుకుంటూ ఉంటాం. ఆయన ఫోనే వాడరు అంటారు అసలుకి? వాడతారా? ఆయన చేతిలో ఫోన్ పట్టుకోవడం కూడా చూడలేదు. ఉండదు, కానీ పిఎల్ దగ్గర ఉంటుంది. ఏదైనా కీలకంగా ఎవరైనా ఉంటే ఆయనకి ఇస్తుంటారు, చూస్తుంటాడు. అంటే ఆయనకి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడటం ఇష్టం ఉండదు, తొందరగా ఫోన్ లిఫ్ట్ చేయరు ఆయన, ఎవరు ఫోన్లు కూడా అంటుంటారు. సహజంగా ఫోన్లలో పెద్దగా మాట్లాడు. బట్ ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం పిఏల ఫోన్ నుంచి మాట్లాడతారు, లేకపోతే తన ఫోన్ నుంచి అయినా సరే. రేర్గా తన ఫోన్ నుంచి కూడా మాట్లాడతారు. ఇప్పుడు నేను కూడా కొంచెం రేవంత్ గారిని ఫాలో అవుతున్నా, ఫోన్లలో మాట్లాడటం మానేసి. అంటే అది విన్న తర్వాత అంటే తను అంతకుముందు ఉన్నప్పుడు కూడా తన ఫోన్ టైపింగ్ అన్ని చేసేసి ఇబ్బంది అయింది కాబట్టి కొంచెం ఫోన్లలో మాట్లాడటం అనేది తగ్గించుకున్నాడు. ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక ప్రతి సెకండ్ అనేది విలువైంది కాబట్టి ఇప్పుడు అంత టైం కూడా ఉండదు తనకి. ఏం సేవ్ చేసుకున్నారు మీ దాంట్లో? తన పేరుతోటే సేవ్ చేసుకుని ఉంటాం, రేవంత్ అంతే. సో ఇప్పుడు మేమైతే ఫ్రెండ్స్ అయితే పలానా దీపక్ ఫ్రెండ్ అను లేకపోతే రాజు ఫ్రెండ్ అనో పెట్టుకుంటాం. అట్లా అవసరంలా, పేరుతో తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే. సో అతను సాధారణ వ్యక్తి కాదు కదా, అటువంటి ఆ పేరుతో ఇంకా 2-3 ఎవరు లేరు కదా నా ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ అంటే సాధారణ వ్యక్తి అని కాదు, ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ అని పెట్టుకుంటాం. మీరు ఎలా? అట్లేం లేదు, ఉట్టి పేరుతోటే పెట్టుకున్నాం. ఓకే, సూపర్. సో మీ జర్నీ, మీ ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కీలకమైన పదవుల్లో మిమ్మల్ని చూడాలి కుసుమ్ గారు. ఎందుకంటే అజాత శత్రువు, అన్ని పార్టీల వాళ్ళు కూడా మీ పేరు చెప్పగానే మంచి వ్యక్తిరా అనుకునే స్థాయిలోనే ఉన్నారు. కాబట్టి బట్ పదవులు అనేవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు, వాటి కోసం ఎప్పుడు మీరు కూడా పాకులాడింది లేదు. కాబట్టి అధిష్టానమైనా లేకపోతే మీ ఫ్రెండ్ అయినా మిమ్మల్ని గుర్తించి ఏదో ఒక పదవిలో మిమ్మల్ని కూడా చాలామంది చూడాలనుకుంటారు. కాబట్టి మీ నియోజకవర్గం ప్రజలు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.